మాట్లాడండి అయ్యా నీ స్తోత్రాలు. ఇక్కడ ప్రతి బిడ్డను దర్శించు నాయన తండ్రి. నీ మాటల ద్వారా ప్రభు మమ్మల్ని బలపరచు నాయన, ఆదరించు తండ్రి. అయ్యా ధైర్యపరచు నాయన, మమ్మల్ని సరిచేయండి ప్రభా. మమ్మల్ని ఉజ్జీవింపజేయటాన్ని నీకు స్తోత్రాలు ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలయ్యా, మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ సమయము బ్రదర్ సంతోష్ గారికి ఈ సమయాన్ని ఇద్దాం. అందరం ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుని నామ మహిమార్థమై ఈరోజు అనుకోని రీతిగా మన మధ్యలోనికి దేవుడే వారిని నడిపించి ఉన్నారు. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు. సాక్ష్యం చెప్పమన్నారు కదా, ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. అంటే ఇప్పుడు శ్రీదేవి మ్యారేజ్ గురించి చెప్పలేకపోయిందన్నారు కదా, దాన్ని చాలా చిన్న చెప్తాను, ఎందుకంటే వివరంగా చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు. నేను ఫస్ట్ నుంచి మ్యారేజ్ చేసుకోవడానికి ప్రార్థన చేసినప్పుడు నాకున్న ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం కూడా ఏముంటుంది, దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయి కావాలి. అయితే దీంట్లో దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయితో పాటు నాకు ఒకటి నేను కోరుకున్నది ఏంటంటే, దేవుడు ఆ అమ్మాయితో మాట్లాడేటువంటి అనుభవం మాత్రం కంపల్సరీ ఉండాలి అని అనుకున్నాను. ఇంకొక కండిషన్ ఏం పెట్టుకున్నానంటే, నేను నాకు ఫస్ట్ నుంచి దేవుడు చెప్పింది, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను కానీ ఏ క్షణంలోనైనా ఈ ఉద్యోగానికి రాజీనామా చేయొచ్చు, నేను రిజైన్ చేయొచ్చు. ఈ కండిషన్కి ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళు మనకు సరి అయిన వ్యక్తి అని అనుకోవచ్చు. అట్లా నాకు ఫస్ట్ నేను చూసిన సంబంధం ఏంటంటే, ఒక బ్యాంకులో పనిచేసే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెకి అంటే మా నాన్న గుర్తుండి ఉంటుంది, నేను నెరెడ్ మెట్రిక్ ప్లేస్లో వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆమెకు ఒక్కతే అమ్మాయి, బ్యాంకులో పనిచేస్తుంది. అదేమంటారు, 3 ఇల్లులు ఉండే అప్పుడు. ఆ టైంలో అంటే 2007లో 2008లో అనుకుంటా, నాకు గుర్తులేదు, 2007వ సంవత్సరం, అంటే ఇప్పటికన్నా ఒక 17-18 ఏళ్ళ క్రితం. ఆ టైంలో ఆమెకి 3 ఇల్లులు హైదరాబాద్లో ఉండేటి. ఒకటి 30 లక్షలు, ఒకటి 30 లక్షలు, ఒకటి 40 లక్షలు అని చెప్పారు. అంటే ఎంత అవుతుంది మొత్తం? 1 కోటి రూపాయలు ఆ రోజులలో. అంటే ఈ రోజులలో అది 5 కోట్లు 10 కోట్లు అయి ఉంటుంది. అంటే అంత పెద్ద మంచి ఆఫర్ కదా. ఎవరికైనా అది చూస్తే బ్యాంకులో పనిచేస్తుంది, 1 కోటి రూపాయలు ఇల్లు ఇస్తామని. ఎందుకంటే మాకు ఒక్కతే అమ్మాయి, కొడుకులు కూతురు వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా నా తర్వాత నీకే, ఆమె మిలిటరీ ఆఫీసర్ వాళ్ళ కూతురు అన్నట్టు. కాబట్టి ఇంకేమీ ఆలోచించకుండా చేయొచ్చు. కానీ నేను ప్రార్థన చేశాను, చూడడానికి మంచిగానే ఉంది అని మా నాన్నకి అందరికీ అనిపిస్తుంది. నేను ప్రార్థన చేసినప్పుడు అదే రోజు నాతో మాట్లాడాడు దేవుడు. అంటే ఏంటిదో విషయం చెప్పాడు. కానీ దేవుడు నాతో ఒక మాట ఏం చెప్పాడంటే, ఎప్పుడైనా ఒక అమ్మాయి సంబంధం వచ్చినప్పుడు ఈ సంబంధం మంచిది కాదు అని చెప్పొద్దు, సంబంధం మంచిదే కానీ నాకు సూట్ కాదని చెప్పమని చెప్పాడు. అంతకు మించి ఒక మాట కూడా ఎక్కువ చెప్పొద్దు అన్నాడు. కాబట్టి నేను కూడా అదే చెప్పాను. కాకపోతే వాళ్ళకి వారం రోజులు టైం ఇచ్చినాను కాబట్టి నేను వారం తర్వాత చెప్పాను, సంబంధం చాలా మంచిది కానీ నాకు సూటబుల్ అయిన వ్యక్తి కాదు. ఎందుకంటే చాలామంది మంచి వాళ్ళు ఉంటారు కదా, భూమి మీద 1000 మంది మంచి వాళ్ళు ఉన్నారు అనుకో, 1000 మందిని పెళ్లి చేసుకోం కదా సొలొమోన్ లాగా, మనతో కాదు పని. కాబట్టి భూమి మీద ఒక మనిషి ఉంటారు మన కోసం దేవుడు తయారు చేసిన వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి ఎవరో ఎత్తుక్కోవడం మనకి చాలా కష్టమైన పని. కాబట్టి ఆ పని ఎవరికి అప్పచెప్పాలంటే దేవునికి అప్పచెప్పాలి. అబ్రహాం ఏం చేసిండు, ఎలియాజర్కి ఆ పని అప్పచెప్తే ఎలియాజర్ కూడా దైవభక్తుడు కాబట్టి ఆయన ఆ పని సులువు చేశాడు. అట్లా నాకు తర్వాత చాలా సంబంధాలు వచ్చాయి. కానీ ఈ కండిషన్ కావాలి, ఏంటిది, దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడే అనుభవం ఉండాలి. ఎందుకు? దేవుడు ఎవరు? ఆయన బొమ్మ కదా? కాదు కదా, ఆయన రాయి కాదు కదా. నేను అసలే బొమ్మలు రాయిలు విడిచిపెట్టే ఇక్కడ దాకా వచ్చినా కదా, మళ్ళీ మాట్లాడని దేవునితో ఎందుకు నాకు సంబంధం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి కావాలి. కాబట్టి అట్లా నాకు శ్రీదేవి సంబంధం సూట్ అయింది. శ్రీదేవి ఈ కండిషన్కి ఒప్పుకుంది. ఏది, నేను ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అని దీని మీద ఆధారపడద్దు, ఎప్పుడైనా నేను రిజైన్ చేయడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే నేను జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజే దేవుడు చెప్పింది ఏంటంటే, ఎప్పుడు రిజైన్ లెటర్ జేబులో పెట్టుకొని పోవాలని చెప్పాను. ఎందుకు? నిజంగా రాసుకొని పెట్టుడు కాదు, అంటే అట్లాంటి మనసుతోనే ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే ఉద్యోగాలలో ఎక్కడ తేడాలు వచ్చినా కాంప్రమైజ్ అయ్యే జీవితం ఉండద్దని. కాబట్టి అట్లా నేను దేవుని చిత్తాన్ని తెలుసుకొని, యేసు ప్రభు యొక్క చిత్త ప్రకారం ఆయన దేవుడు మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం నుంచి మాట్లాడడం ద్వారా శ్రీదేవికి నాకు వివాహం జరిగింది. ఇప్పుడు ఇంకొక చిన్న సాక్ష్యం ఏంటంటే, నాకు అక్టోబర్ 15వ తారీఖు నాకు ట్రాన్స్ఫర్ అయింది
నేనున్న ఆపరేషన్ అనే ఒక వింగ్ ఉంటుంది, దాని నుంచి నేను ఎంఆర్టీ వింగ్లోకి చేంజ్ అయ్యాను. అయితే మా దాంట్లో ఎలా ఉంటుందంటే, వేరే డిపార్ట్మెంట్లో ఇలాంటిది ఉండదు, కానీ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక డివిజన్ నుంచి ఇంకొక డివిజన్కి చేంజ్ అయ్యేటప్పుడు ఇందులో ఉన్న వర్క్ ఆర్డర్స్ అన్నిటినీ క్లోజ్ చేస్తేనే ఇంకొక డివిజన్లో శాలరీ ఇస్తారు, లేకపోతే శాలరీ ఇవ్వరు. ఇది 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 ఖచ్చితమైన కండిషన్ అన్నట్టు. కాబట్టి ఈ డివిజన్ నుంచి ఈ డివిజన్ పోవాలంటే వర్క్ ఆర్డర్ అంటే మీకు అర్థం కాదు కావచ్చు. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టింది అనుకో, దానికి ఒక 10 పోల్ వేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టి దానికి వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి బిల్లు పెట్టాలి కాంట్రాక్టర్కి. ఆ బిల్లు అతనికి వచ్చిన తర్వాత దాన్ని నేను పోయి క్లోజ్ చేయాలి. ఈ పని ఎన్ని రోజులు అవుతుంది? అట్లీస్ట్ 2 నెలలు 3 నెలలు పడుతుందండి ఒక్కొక్క పని చేయడానికి. అట్లా నేను చేంజ్ అయ్యేటప్పటికి నా దగ్గర 61 వర్క్ ఆర్డర్స్ ఉండే అట్లాంటి. అంటే 61 పనులను పూర్తి చేసి నేను పక్క డివిజన్లోకి శాలరీ తీసుకోవాలి. అంటే అదంతా ఒకటే టైంలో అయ్యేటట్టు ఉంటుందా? ఉండదు. కాబట్టి టైం పడుతుంది. కాబట్టి మా దాంట్లో ఏం చేయాలి యాక్చువల్గా అంటే, నేను ఇట్లా నా స్థలం నుంచి నేను బయటికి పోగానే నా ప్లేస్లో ఇంకొక ఏఈ వస్తాడు. ఆ ఏఈకి మా వర్కర్లన్నీ చూపించాలన్నట్టు. ఈ వర్క్స్ జరుగుతున్నాయి, ఈ ఊళ్ళో ఒక వర్క్, ఆ ఊళ్ళో ఒక, అట్లా మాకు ఒక మండల్ మొత్తం ఉంటుంది. 33 గ్రామాలు ఉంటాయి. ఆ 33 గ్రామాలలో ఏమేమి వర్క్స్ చేసినామో అవి చూపించి ఆ మెటీరియల్ దానికి సంబంధించిన అన్నీ ఆయనకి అకౌంట్స్ అప్పచెప్పాలి. ఆయన తీసుకుంటే నాకు సులువు అవుతుంది, తీసుకోలేదనుకో అవన్నీ నేనే కంప్లీట్ చేయాలి. కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంప్లీట్ చేయడం అనేది అది అయ్యే పని కాదన్నట్టు. అంటే తొందరగా కాదు, అంటే దూరం వేరే వేరే డివిజన్ పోయి ఇక్కడ వచ్చి పని చేయాలని. అయితే నేను అట్లా 55 క్లోజ్ చేయగలిగినాను 2 నెలలలో. కానీ ఇంకొక 6 వర్క్స్ అయ్యేటట్టుగా లేవు అన్నట్టు. ఎందుకంటే చాలా పెద్ద పనులు అన్నట్టు. అదంటే పెద్ద లైన్లు, హెచ్టీ లైన్లు అని అంటారు. ఒక కంపెనీ వాడు, ఇంటర్నేషనల్ కంపెనీ వాడు వేసుకుంటే వాడు వేసుకోవట్లేదు, ఎందుకంటే వానికి ఆ డబ్బులు లేవు, వాడు డబ్బులు కట్టి వేయించుకోవాలి. అది చేయట్లేదు. ఇంకొక వర్క్ కూడా వేరేది ఉంది. అయితే ఇవన్నీ జరిగేటట్టు లేవు. అయితే నాకు ఈ 2 నెలల మందం దేవుడు ముందే నాకు కావాల్సినంత డబ్బు సమకూర్చి పెట్టాడు, నాకు అవసరమైనంత. కాకపోతే అది 2 నెలల వరకు నా డబ్బులన్నీ అయిపోతాయి నాకు కావాల్సినంత. కానీ అంటే నవంబర్ నాకు శాలరీ రాలే, డిసెంబర్ శాలరీ రాలే, ఇంకా జనవరి శాలరీ రావాలంటే జనవరి 23వ తారీఖు వరకు ఈ వర్క్స్ క్లోజ్ చేసినట్టు ఆయనకు చూపించాలి. అయితే ఇప్పుడు ఈ వర్క్స్ కంప్లీట్ అవ్వట్లేదు, డబ్బులన్నీ అయిపోతున్నాయి ఇంకా లాస్ట్కి. అయితే నేను ఈ విషయం ఎవరికి చెప్పొద్దనే చెప్పలేదు, ఎందుకంటే చెప్తే ఇదంతా వేరే వేరే రకంగా ఉంటుంది, నాకు అది ఇష్టం ఉండదు ఎప్పటి నుంచో. అయితే నేను ఒక ప్రార్థన చేసే 2-3కి మాత్రమే చెప్పినాను, నేను అంతకు మించి చెప్పలేదు. అయితే నేను అది చేస్తూ ఉంటే ఇంకా నా డబ్బులు క్రమంగా అయిపోయే స్థితికి వచ్చేసరికి కొంచెం మనకి టెన్షన్ పెరుగుతుంది కదా. అయితే నాకు ఆ టెన్షన్ అనేది దేవుడు ఎప్పుడు పెట్టలేదు, నాకు మ్యారేజ్ అప్పుడే పెట్టలేదు, ఇంకా ఇప్పుడు కూడా పెద్ద టెన్షన్ లేదు. కానీ ఇంట్లో వాళ్ళకి టెన్షన్ వచ్చేటట్టు అయిపోయింది. ఎందుకంటే ఒకసారి మా బాబు చూశాడు, మా స్టీఫెన్, ఏంటి నా బ్యాంక్ బ్యాలెన్స్ చూశాడు. ఎందుకంటే సడన్గా ఎందుకు ఒక మెసేజ్ వచ్చిన వాళ్ళకి టక్మని చూసే వాళ్ళకి డాడీ, మా బాబు ఆశ్చర్యపోయాడు, డాడీ నువ్వు అసలు ఎట్లా ఉంటున్నావు, నువ్వు దీంట్లో అసలు డబ్బులే లేవు, నువ్వు కారు ఎట్లా నడిపిస్తున్నావు అన్నాడు నన్ను. అంటే నేనన్నా కారు పెట్రోల్తో నడవదు, మనది విశ్వాసంతో నడుస్తూ ఉంటుంది. పెట్రోల్ ఉన్నా లేకున్నా విశ్వాసం ఉందనుకో ఆ బండి నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అందులో కారుకి ఒక్కరోజు పెట్రోల్ వేసే అంత డబ్బులు కూడా లేవు అనేది మా నాన్నకి భయం అయిపోయింది ఒకేసారి. అంటే నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు, ఇదంతా ఇన్ని రోజులు బట్టి ఎట్లా జరుగుతుంది? నవంబర్ డిసెంబర్ అయిపోయింది, జనవరి 15వ తారీఖు 10వ తారీఖు చూశాడు. అప్పుడు అయిపోయేసరికి అమ్మ వీళ్ళకి ఇంకా తెలిసిపోతే వీళ్ళకి టెన్షన్ పడతారు కదా అని నేనేం చేశాను, ఇప్పుడు ప్రార్థనని ఇంకా కొంచెం దేవుని అడిగాను. దేవుడా నువ్వు ఇప్పుడు ఇంకేదో ఒకటి చేయకపోతే, ఎందుకంటే నేనంటే ఎట్లనైనా ఉంటా, ఎందుకంటే నాకు పెళ్ళి రేపు ఈరోజు అయ్యేంతవరకు నాకు నా పెళ్ళికి సంబంధించిన డబ్బులు ఎట్లా వచ్చినాయో నాకే తెలియదు. కానీ నేను చాలా నింపాది ఉంటాను అన్నట్టు. అది మీరు అడిగినా నాకేమనిపించదు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిండు, అది నమ్ముతామా? అది మనం నమ్ముదామని తలకెలుపుతాం, కానీ యాక్చువల్గా చూడడానికి భయం అవుతుంది కదా. ఎందుకంటే సముద్రాన్ని ఇప్పుడు నువ్వు ఈ సముద్రంగా నిల్చొని పో అంటే పోతాం అందులోకి, అమ్మో నేను చచ్చిపోతాను బయకపోతాం కదా. కానీ దేవుడు అది చేస్తాడని నేను 100% నమ్మేది. ఎందుకంటే నేను మా పాస్టర్ని ఫస్ట్ అడిగిన ప్రశ్న అదే, ఎర్ర సముద్రాన్ని చీల్చిందంటే మీరు నమ్ముతారా అన్న నేను. ఎందుకంటే అదేదో బైబిల్ రాసిన దాని ఎట్లా అంటే, మా పాస్టర్ నాతో ఏమనంటే ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉన్నావు కదా అన్నాడు. అంటే అవును ఉన్నా అన్న. అంటే ఇది అబద్ధమవుతుంది కావచ్చు, కానీ వాక్యం మాత్రం 150% సత్యం. ఎర్ర సముద్రాన్ని చీల్చిండు, అందులోకెళ్ళి పోయిండు అని చెప్పిండు. నాకు అది బాగా గుర్తున్నది, ఇప్పటికి 25 ఏళ్ళ క్రితం చెప్పి నాకు ఈ మాట. అంటే దేవుడు ఏదైనా మాట చెప్తే అంత ఖచ్చితంగా ఉంటుందా అనుకున్నాను. కాబట్టి నాకు ఇప్పుడు ఏం కావాలా? దేవుడి నుంచి ఒక అభయం కావాలి నాకు.
కాబట్టి నేను దేవుడిని అడిగిన, దేవుడా నువ్వు నాతో మాట్లాడు, ఎందుకంటే ఇంకా టైం అయిపోతుంది. లాస్ట్ నాకు ఇక లాస్ట్ అయిపోయే టైంకి మా డాడీని చూసే టైంకి నాకు సడన్గా ఒక వేరే దగ్గర నుంచి వచ్చే ఒక 5,000 రూపీస్ వచ్చినాయి అన్నట్టు. 5,000 వచ్చినాయి కాబట్టి ఇంకా 3-4 రోజులు ఎట్లయినా గడపచ్చు అనుకున్నాం. ఎందుకంటే నేను కార్లో పెట్రోల్ వేయాలంటేనే రోజుకి 500 అవుతాయి. మరి ఇప్పుడు నాకు 5,000 వస్తే ఓన్లీ పెట్రోల్ వేయడానికి అయిపోతాయి. మరి మనకి అంటే తినడానికంటే ఎట్లా ఉంటాయి ఇంట్లో బియ్యం ఏదో ఒకటి, కానీ బయట తిరగాలి కదా నేను. ఎందుకంటే నేను ఫీల్డ్లో వెళ్ళే వ్యక్తిని, ఎప్పటికి పోయి ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోవాలి రావాలి, అంటే ఒక 100 కిలోమీటర్లు రోజు తిరుగుతూ ఉండాలి. 100 కిలోమీటర్లు తిరిగే వ్యక్తికి 5,000 ఎంత రోజులలో అయిపోతుంది? ఈజీగా 3-4 రోజులలో అయిపోతుంది. కానీ అప్పటికి అది 20వ తారీఖు అంతకు ముందు అనుకుంటా, 15వ తారీఖు. అంటే ఈ నెల గడపాలి, మళ్ళీ వచ్చే నెలలో శాలరీ వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే ఇంకా అయిపోతున్నాయి. అయిపోయే టైంకి అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను. అమ్మ సరే ఇప్పటికైతే 5,000 వచ్చింది, మంచిదైంది అనుకున్నాను. మా డాడీ అప్పుడు చూసి, అమ్మ 5,000 ఇది లోతే నేను ఎట్లా ఇప్పటిదాకా ఉన్నావు అనుకున్నాను. అయిపోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత ఈ 21 డేట్ వచ్చింది. అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ మా ఇంకొక చర్చ్లో జరుగుతున్నాయి, జనవరి 1 నుంచి 21 తారీఖు వరకు. అయితే నేను ఏం చేశానంటే, నేను కూడా యాక్చువల్గా ఫాస్టింగ్ ఉన్నాను. ఇవన్నీ ఫాస్టింగ్ ఉండి నేను వాళ్ళ లాస్ట్ డే అని నన్ను రమ్మన్నారు వాళ్ళ చర్చ్కి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే వర్షిప్ జరుగుతున్న టైంలో నాకు దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, రూతు గ్రంథంలో ఉంటుంది, మీరు ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ రూతు, మీకు ఇక్కడ బైబిల్ ఊరికే చదివితే ఇవన్నీ ఎవరైనా చెప్తా ఉంటే అర్థమవుతుంది. నేను ఇవన్నీ చెప్పాలంటే టైం సరిపోదు. రూత్ అనే ఒక ఆవిడ ఉంటుంది, ఆమెకు ఒక అత్త ఉంటుంది. ఆ అత్త పేరు నయోమి. ఆ రూతుకి భర్త చచ్చిపోతాడు, నయోమికి కూడా భర్త చనిపోతాడు, వాళ్ళిద్దరు పిల్లలు చనిపోతారు. అంటే వీళ్ళిద్దరు వెధవరాళ్ళు. కాబట్టి అత్త కోడలతో చెప్తా ఉంటుంది ఏమని, ఎందుకంటే వాళ్ళకి ఇంకెవ్వరు లేరు, భర్తలు లేరు ఇద్దరికి, కాబట్టి వాళ్ళకి సహాయం ఏం లేదు. కాకపోతే ఈ వీళ్ళ కోడలేమో యవ్వనస్తురాలు. కాబట్టి ఈ యవ్వనస్తురాలికి ఏదైనా ఒకటి జీవితాన్ని సెటిల్ చేయాలని వీళ్ళ అత్త తాపత్రయంతో ఉన్నప్పుడు, బోయాజు అనే ఒక సమీప బంధువుడు ఉంటారు వీళ్ళకి. ఆ బోయాజు నీకు కావాల్సింది ఈయన నెరవేరుస్తాడు, నీ బంధు ధర్మాన్ని జరిగిస్తాడు అని చెప్తాడు అన్నట్టు. ఆ చెప్పే క్రమంలో చెప్పే మాట అన్నట్టు. అప్పుడు ఆ నయోమి రూతుతో అంటూ ఉంటుంది, నా కుమారి, ఈ సంగతి నేటి దినంన నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు, కనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమనను. ఈ మాట నాకు ఎట్లా వినిపించింది అంటే, యాక్చువల్గా అక్కడ మెసేజ్ ఇది చెప్పట్లేదు, కానీ నాకు వినిపించింది ఏమంటే, ఇప్పుడు నా కుమారి అంటే నన్ను అంటున్నాడు అన్నట్టు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈ సంగతి నేటి దినంన. దినము అంటే డే అంటే ఏంటిది? సూర్యుడు ఉన్నంత వరకు కదా. అంటే నాకేమనిపిస్తుంది అంటే, రేపు ఇది రాత్రి జరిగిందని, రాత్రి 8 గంటలకి, రేపు సూర్యుడు అస్తమించే లోపు ఈ కార్యం నెరవేర్స్తేనే కానీ ఆ మనుష్యుడు అంటే బోయాజు అంటే పరలోకపు దేవుడు అంటే ఆ యేసు ప్రభువు ఊరకుండడు. కనుక ఇది ఎట్లా జరుగుతుందో నువ్వు ఊరకుండి జస్ట్ చూస్తూ ఉండు, నీకు తెలిసే వరకు అని అన్నాడు. అంటే తెల్లారి 22వ తారీఖు నేను పోతున్నా ఆఫీస్కి, ఎందుకంటే 23 వరకు నేను అప్పగించాలి ఇవన్నీ వర్క్స్. 22వ తారీఖు నేను ఆఫీస్ పోయిన వల్ల నేను ఏమనుకున్నా అంటే, దేవుడు ఇది మాట్లాడింది కాబట్టి నాకున్న ఆ ప్రాబ్లం వెంటనే అయిపోతుంది. అది అక్కడ నా మీటర్స్ అన్నీ తీసుకొని అక్కడ డెవల్యూషన్ చేయాలన్నట్టు సంఘ సిద్దిపేటలో స్టోర్లో. అయితే ఆ వెళ్ళిన వ్యక్తి అసలు ఫోన్ ఎత్తట్లేదు పొద్దున్న నుంచి. ఇద్దరు కాంట్రాక్టర్ ఎత్తట్లేదు, వెళ్ళిన సబ్ ఇంజనీర్ కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు. సాయంత్రం 4 అయిపోయింది. అప్పటికి 4 అయిపోయేటానికి అప్పుడు నేను అనుకున్నాను, నాకు అప్పుడు ఈ వాక్యం గుర్తుకొచ్చింది, నువ్వు సూర్యుడు అస్తమించే లోపు చేస్తా అన్నావు కదా, ఇప్పుడు 4 అయిపోతుంది, ఇంకొక గంట సేపు అవుతుంది సూర్యుడు అస్తమిస్తాడు. దేవుడా నువ్వు చెప్పినావు కదా, నాకు ఎట్లా జరుగుతుంది ఇది, అసలు ఫోనే ఎత్తట్లేదు వాళ్ళని. అంటే నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు వచ్చిన ఏఈ ఉన్నాడు కదా, ఆయనకు ఒకసారి ఫోన్ చేయని నాకు అనిపించింది మనసులో. నేను ఫోన్ చేస్తే నేను అనుకున్నా, ఆయన ఆల్రెడీ ఈ వర్క్ తీసుకోనని చెప్పాడన్నట్టు. నాకు ఇంతకుముందే 2.5 నెలల నుంచి నేను తీసుకోనని చెప్పిన వ్యక్తి ఆయనకు ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ నన్ను తీసుకోనంటే నాకు అది అవమానంగా ఉంటుంది అనుకున్నాను. ఆ ఆలోచన పక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఆయనకు ట్రై చేస్తున్నాను ఫోన్ కాంట్రాక్టర్కి. ఆ కాంట్రాక్టర్ ఎత్తట్లేదు, ఆ సబ్ ఇంజనీర్ కూడా ఫోన్ ఎత్తట్లేదు. 4:51 అయిపోయింది. అప్పుడు నేను టైం చూశాను, ఇంకా సూర్యుడిగా అస్తమిస్తాడు అని నేనేం చేశాను, నాకు అప్పుడు మళ్ళీ అడిగాను, దేవుడా నువ్వు చేస్తా అన్నావు కదా అని అనగానే మళ్ళీ నాకు అదే ఆలోచన ఇచ్చాడు, నువ్వు ఆ ఏఈకి ఫోన్ చేయను. నేను మళ్ళీ ఆయనకి ఫోన్ చేశాను. చేసి నేను ఏమన్నానంటే, నేను మనసులో ప్రేయర్ చేసుకున్నాను, ఆయన మాత్రం ఏది కూడా అడ్డు చెప్పొద్దు అని మనసులో ప్రేయర్ చేసుకొని ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఈ ప్రాబ్లం ఇట్లా ఉంది, ఎందుకంటే నాకు రేపు ఎల్పిసి కనుక రాకపోతే లాస్ట్ పే సర్టిఫికేట్ మళ్ళీ ఈసారి కూడా నాకు శాలరీ రాకుండా పోతుంది,
నాకు ఈ వర్క్ మీ దానికి ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్పాను నేను. ఎందుకంటే ఇది చేసుకోమని చెప్తే ఆయన ఎప్పటి నుంచో వినట్లేదు. అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఆయన వినని వ్యక్తి. ఆ రోజు నేను అలా చెప్పగానే వెంటనే సరే గారు ఇచ్చేయండి అని చెప్పాడు. అసలు ఏమీ మాట్లాడకుండా. యాక్చువల్గా అప్పటిదాకా తీసుకోనన్న వ్యక్తి అప్పుడు ఎలా చేంజ్ చేయందో తెలియదు. మొత్తం దేవుడు దాన్ని మొత్తం టర్న్ చేసేసాడు. ఆ వర్క్ తీసుకోగానే కొన్ని నిమిషాలలో నాకు కావాల్సిన ఎల్పిసికి సంబంధించిన అన్నీ సెటిల్ అయిపోయేటట్టు చూశాడు. అప్పటికి ఇంకా చూసేసరికి సూర్యుడు ఇంకా అస్తమించాలి. అంటే లాస్ట్ 4:51 అంటే ఏంటిది, ఇక లాస్ట్కి అయిపోతా అంటే 5 అవుతుంది. ఇంకా 5 దాటే లోపే దేవుడు అన్ని కావాల్సిన అన్ని 9 నిమిషాలలో అయిపోయేటట్టు చేశాడు. అంటే మనకు కొన్ని నెలల నుంచి కానీ పనులు కూడా దేవుడు ఎలా చేస్తాడు, దానికి ఏంటిది నాకు ఆధారం దొరికింది, దేవుని యొక్క మాట కావాలి నాకు. ఎందుకంటే దేవుడు ఈ మాట మాట్లాడిందంటే ఇంక నేను దాన్ని గట్టిగా పట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు, నిద్రపోవద్దు. ఓకేనా? దేవుడు ఎలాంటి దేవుడు? మాట్లాడే దేవుడు. మనం నమ్ముకున్నదే మాట్లాడతాడని అందులోకెళ్ళి ఇంట్లోకెళ్ళి పడి ఇంట్లోకి వచ్చినాం. ఇంట్లోకి వచ్చినాక కూడా మళ్ళీ మాట్లాడకపోతే ఏం లాభం కదా? దేవుడు ఎవరు? ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు? క్రిస్మస్కి ఒకసారి, ఆదివారం ఒకసారి, లేకపోతే సిలువ వేసినప్పుడు ఒకసారి, అట్లానా? ఆయన ఎప్పుడు మాట్లాడతాడు? ఇప్పుడే ఒక పాట పాడింది కదా, ఏం పాట? ప్రతిరోజు రుచి చూస్తాం. అన్నం అయితే రుచి చూస్తాం, ఊకే టమాటా చికెన్ రోజు రుచి చూస్తాం. మరి దేవుడు రోజు ఉత్తముడు, మంచివాడు, ఆయన రోజు రుచి చూస్తామని పాట పాడుకుంటూ పోయి దాంట్లో ఏమీ లేకపోతే ఏం లాభం? దేవుడు రోజు మాట్లాడతాడు. ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. రోజు మాట్లాడతాడు. రోజు ప్రతిరోజు నీకు కనుక చేతనైతే ప్రతి క్షణము మాట్లాడతాడు. మనమే ఆయనతో ఉండాం. ఎందుకంటే దేవుడు వాగ్దానం మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ వచనంలో ఏం చేసిండు? 20వ వచనంలో నేను మీతో సదాకాలం ఉంటా అని ఆయన వాగ్దానం చేసేసిండు. కాబట్టి ఇంకా నువ్వే సదాకాలం ఉంటావా లేదా తేల్చుకోవాల్సింది నువ్వే. అర్థమైందా? మనమే తేల్చుకోవాలి. దేవుడేమో రెడీగా ఉన్నాడు ఎప్పటికి మాట్లాడడానికి. మనమే వినకపోతే ఏం లాభం? నేను డానీ స్టీఫెన్ అని పిలుస్తా అంటే అటు ఇటు తిరుక్కుంటూ పోతా ఉంటాను అనుకో ఆటలు ఆడడానికి. నేను ఏం చేస్తా? కొన్నిసార్లు పిలుస్తాను, ఊరుకుంటా. మళ్ళీ వచ్చినప్పుడే మళ్ళీ పిలుస్తాం అనుకుంటా, లేదా బయటికి పోతా అంటాడు. మళ్ళీ నా రూమ్లోకి వస్తే నేను మళ్ళీ పిలుస్తా. మనం కూడా దేవుని సన్నిధిలో ఎప్పటికి ఉండడానికి మనల్ని మనం ఎప్పటికి తోసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఒక చర్చ్లోనే లేకపోతే అక్కడ ఇక్కడ ఉంటాడా? ఎక్కడ ఉంటాడు? అంతటా ఎక్కడో కాదు, మన లోపలనే ఉంటాడు. ఓకేనా? ఇప్పుడు మనం వాక్యం తీసుకొని చదువుదాం. నేను ఒకటి గబగబా చెప్పేస్తాను. మరి మీకు ఇవన్నీ అధ్యాయాలు, మీరు అసలు బైబిల్ ఎవరైనా పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తా ఉంటే మీకు ఏం అర్థం కాలేదనుకో అయిపోతుంది నా పని కదా. చదవరం రాదు, వినడం వస్తుందా? మరి ఇంట్లో టీవీలో వాక్యంలో వస్తున్నాయా? నేను అందుకే పోయినసారి ఏం చెప్పినా మీకు, చదువు రాని వాళ్ళకి ఒక పని చెప్పిన. ఏంటిది? చదువు రాని వాళ్ళకి రేషన్ కార్డు హో అనగానే ఉరికిపోయే స్టేషన్లు తెలిసిందా? ఆ 6 గ్యారెంటీలు ఎత్తామంటే అవన్నీ చదువు రాదు వాళ్ళకి. చదువు రాదు కానీ మొత్తం పేర్లు వాళ్ళే ముందుంటాయి. మరి ఎట్లా తెలిసింది? అది తెలిసిందా? 6 గ్యారెంటీల కార్డులు రాసుకుని తెలిసింది, రేషన్ కార్డుల పేరెక్కించుడు తెలిసింది. అప్పుడు అన్నారు చదువు రాదు నాకేం వద్దులే, రేషన్ కార్డు వద్దులే అంటారా? అనద్దు. అబ్బో, దానికి ముందు ఉండాలి కదా. పనులు తోమకుండా పోయి ఆడ నిల్చుంటారు ఆడ కూర్చొని. మరి దీనికి ఎందుకు వస్తలేదు? నాకు చదువు రాదు కాబట్టి బైబిల్ రాదు. నయో మీకు వచ్చిందా చదువు? రూతమ్మకు వచ్చిందా? రావు వాళ్ళకు కూడా. వాళ్ళు ఏం చదువుకున్నారు? వాళ్ళకి బైబిలే తెలియదు. బైబిల్ ఆ రోజులలో ఎవరి దగ్గర ఉండేది? యాజకుల దగ్గరనే ఉండేది. అందరి దగ్గర బైబిల్ లేవు మనదాగా. మరి ఆమెకి ఎట్లా తెలిసింది? ప్రార్థన ఎట్లా తెలిసింది? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు మనసు ఉంటే రేషన్ కార్డు ఉంటుంది ఇంట్లో కదా. ఉంటుందా ఉండదా? నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా బర్రెకు ఏం కావాలంటే నువ్వు తెచ్చుకుంటావా లేదా? అదేదో ఉంటాయి కదా, యూరియా ఏమేయాలి, ఏం చదవాలి, ఎట్లా తెలిసింది నీకు? చదవస్తేనే తెలిసింది. అది నీకు కావాల్సిన అన్నీ వస్తాంటే. అంటే మనకు పొట్టకు కావాల్సిన ఏం తిప్పలైనా పడతాం. మరి ఆత్మకు కావాల్సిన తిప్పలు మాత్రం వద్దు. అయ్యగారు అట్లా చెప్పుకుంటూ పోతా అంటే ఇనుకుంటూ పోతాం. అప్పుడప్పుడు నిద్ర రానప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుందాం, మంచి నిద్ర వస్తుంది ఇక్కడికి రాగానే కదా. నిద్ర పట్టిన వాళ్ళకి కూడా నిద్ర వస్తుంది. ఇక్కడ రాత్రి కూడా నిద్రలు రావు కొందరికి, ఇక్కడికి వచ్చినాక వచ్చేస్తుంది. అవునా కదా? కాబట్టి మనము ఇప్పుడు నేను ఇది మీకు అర్థం కావాలంటే కొంచెం ఒక స్టోరీ చెప్తా. ఇప్పుడు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది కదా. ఇందులో ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఎవరు? ఫస్ట్ పుట్టిన వ్యక్తి ఎవరు?
దేవుడు ఎవరిని తయారు చేసిండు? ఆదాం. ఇదన్నా తెలుసా? ఆదాం తర్వాత ముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారు? హేబేల్ ఉంటారు. ఓకేనా? హేబేల్ తర్వాత హానోక్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఏడవ తరం వ్యక్తి. 7వ తరం వ్యక్తి తర్వాత 10వ తరం వ్యక్తి నోవాహు ఉంటాడు. ఆ నోవాహు తర్వాత జలప్రలయం వచ్చేసింది. ఓకేనా? జలప్రలయం అంటే ఏంటిదో ఉట్టిగా ఇక్కడ వచ్చేసి కట్ట జరిగింది తెగింది అట్లా కాదు. మొత్తం ఆకాశం చిల్లులు పడ్డట్టు మొత్తం భూమి మొత్తం మునిగిపోయింది. భూగోళం మొత్తం మునిగిపోతే ఒక్కలే మిగిలినలు, నోవాహు ఆయన కుటుంబం. నోవాకి 3 కొడుకులు 3 కోడళ్ళు ఉండేవాళ్ళు, ఒక భార్య. మొత్తం కలిసి ఎంతమంది? 8 మందే ఉన్నారు. ఆ 8 మందే ఓడలో దేవుడు చెప్పినట్టు విని బయటపడ్డారు. ఏది? జలప్రలయం నుంచి. ఇక వాళ్ళ సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళే మనం వచ్చినాం అన్నట్టు. అందులో ఇంకొక తరంలో అలా లాస్ట్కి పోతుంటే ఒక తరం అంటే దాదాపు ఎన్నో తరం, 20వ తరంలో అబ్రహాము ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్రహాము అనే వ్యక్తే ప్రాముఖ్యమైన వ్యక్తి బైబిల్లో. ఎందుకంటే మన విశ్వాసులకి తండ్రి అంటారు ఆయనని. ఓకేనా? కాబట్టి ఆ అబ్రహాంకి దేవుడు ఒక మాట చెప్తాడు 12వ అధ్యాయంలో. ఆదికాండం 12వ అధ్యాయం. ఏమని చెప్తాడంటే, యెహోవా చెప్తా ఉంటాడు, దేవుడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఇది దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి పిలుపు అన్నట్టు. ఆయన ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడు? నేను ఒక దేశాన్ని చూపిస్తా అని చెప్పిండు. ఆ దేశానికి నిన్ను తీసుకెళ్తా అని చెప్పిండు. ఆ దేశం ఏం దేశం అంటే కనాన్ దేశం అన్నట్టు. ఏం దేశం అది? కనాన్ దేశం. ఇప్పుడున్న పాలస్తీనా అంటారు కదా, అది అన్నట్టు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తా అని చెప్పిండు. కానీ అబ్రహాము తీసుకెళ్ళిన తర్వాత ఈయనకు ఒక కొడుకు ఉంటాడు, ఆయన పేరు ఇస్సాకు. ఈయన కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి. ఇస్సాకు కూడా అదే వ్యక్తి వాగ్దానం చేస్తాడు, నీ తండ్రికి చెప్పిన వాగ్దాన దేశంలోకి నిన్ను కూడా తీసుకెళ్తా అంటాడు. ఇస్సాకు ఇంకొక కొడుకు ఉంటాడు, ఆయన పేరేంటి? యాకోబు. యాకోబు కూడా అదే వాగ్దానం చేస్తాడు, ఏమని? నిన్ను కనాన్ దేశం తీసుకెళ్తా అని చెప్పి. కాబట్టి వీళ్ళందరూ ఆ కనాన్ దేశం అనేది యాక్చువల్గా వీళ్ళ దేశం కాదు, కానీ దేవుడు దాన్ని ఏం చెప్తాడు? ఇదే మీ దేశంగా మీకు స్వతంత్రింపజేస్తా అని చెప్తాడు. కాబట్టి కనాన్ దేశంకి వెళ్ళిన తర్వాత యాకోబుకి ఎంతమంది పిల్లలంటే 12 మంది కొడుకులు, ఒక కూతురు ఉంటుంది. అయితే వీళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు అన్నట్టు. అందులో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎన్నో కుమారుడు? 11వ కుమారుడు ఆయన. యోసేపు తర్వాత బెన్యామీన్ అనే కుమారుడు పుడతాడు. అయితే ఈ 11వ కుమారునికి కూడా దేవుడు దర్శనాలు ఇచ్చి దేవుడు అతన్ని ఏం చేస్తాడంటే రాజుగా చేస్తాడు. రాజు తర్వాత రాజు అంత వ్యక్తి. అయితే అప్పటికే వీళ్ళు ఏమైపోతారంటే, ఇదంతా పెద్ద స్టోరీ ఉంటుంది. ఈ తమ్ముడు ఇతడు కదా 10 మంది అన్నలకి, వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన మీద అసూయతోని ఏం చేస్తారు, వీళ్ళని ఒక వేరే ప్లేస్లో అమ్మేస్తారు ఇష్మాయిల్కి. వాళ్ళు పోయి పొతీఫర్ దగ్గరికి పంపిస్తారు. ఆ పొతీఫర్ దగ్గర పెరిగి అక్కడ ఒక ఆయన మీద నేరారోపణ వల్ల జైలుకి వెళ్ళిపోతాడు. ఆ జైల్లో దేవుడు ఒక పానదాయకుల అధిపతికి వీళ్ళకి దర్శనాలు ఇవ్వడం ద్వారా ఆ ఒక్క కళతోని ఆయన ఏం చేస్తారంటే ఐగుప్తు రాజు దగ్గర తీసుకెళ్తారు. ఐగుప్తు రాజుని ఏమంటారంటే, మనం రాజు అంటాం కదా, వాళ్ళు ఫరో అంటారు అన్నట్టు. అట్లా ఆ ఫరో దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఫరో కూడా 2 కళలు వస్తాయి. ఆ 2 కళలకి భావం ఎవరు చెప్తారు అని చూస్తూ ఉంటే అప్పుడు యోసేపు ఆ కళ భావాన్ని చెప్తాడు. చెప్పినప్పుడు అందులో కళలో ఏముంటుందంటే 7 సంవత్సరాలు మంచి సమృద్ధి అయిన పంట పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు ఏమైపోతుంది, కరువు వచ్చేస్తుంది. కాబట్టి మీ కళ 2 సార్లు వచ్చింది, దాని భావం ఇదే, కళ రెట్టించింది అని అంటాడు. అంటే 2 సార్లు వచ్చింది కాబట్టి ఇది తొందరగా జరుగుతుంది అని చెప్తాడు అన్నట్టు యోసేపు. అయితే అప్పుడు ఫరో అనుకుంటాడు, ఇప్పుడు ఏం చేయాలి మరి, 7 ఏళ్ళు అంటే మనం మంచిగా బతుకుతాం, మరి 7 ఏళ్ళ తర్వాత కరువు వస్తుంది ఎట్లా అంటే, అప్పుడు యోసేపు ఏం ఆలోచన ఇస్తాడంటే, మీకు మంచి జ్ఞాన వివేకం కలిగినటువంటి ఒక వ్యక్తిని మీరు సలహాదారులాగా ఒక అధ్యక్షులుగా పెట్టుకుంటే అప్పుడు ఆయన మీకు ఇవన్నీ చక్కబెడతారు. అంటే నీకన్నా మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు, నువ్వే వచ్చేసి ఆ స్థానంలో ఉండమని చెప్పేసి ఈయనని ఆ దేశమంతటికి ప్రధానమంత్రిగా చేస్తారు. ఎవరిని? యోసేపుని. కాబట్టి అప్పుడు యోసేపు ఏమైపోయాడు, ఐగుప్తు దేశమంతటికి ప్రధానమంత్రి అయిపోయి ఆ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండిన కాలంలో దేవుడిచ్చిన జ్ఞానంతో అదంతా సమకూరుస్తాడు అన్నట్టు, వేస్ట్ చేయకుండా. అందరి దగ్గర ఎంతెంత కలెక్ట్ చేయాలి, ఎట్లెట్లా చేయాలి అనేది ఒక ధాన్యాగారంను
అప్పట్లోనే ఈ గిడ్డంగులు అనేవి పెట్టిపిచ్చేసి ధాన్యాన్ని కొలడానికి ఇంకా శక్తి లేనంత ధాన్యాన్ని కొలిపిస్తారు. అంటే అంతగానం సమకూరుస్తారు. అంటే ఇంకా నెక్స్ట్ 7 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా ప్రాబ్లం ఉండకుండా, అంటే అంత బాగా దేవుడు ఆయనకు ఆ జ్ఞానం ఇవ్వడం వల్ల ఐగుప్తు దేశం అంతటిని ఆయన ఏలుతున్నాడు అన్నట్టు. అప్పుడు ఫరో ఒక మాట ఏమని చెప్తాడంటే, నేను పేరుకే రాజును కానీ నీ సెలవు లేకుండా ఒకటి చిటికనేలు కూడా ఎత్తద్దు, ఒకటి కాలు కూడా ఎత్తద్దు. అంటే ఏసేపు ఏం చెప్తారో ఐగుప్తు దేశం అంతటా వినాలని చెప్తాడు అన్నట్టు. అయితే ఈ సమయంలో ఏమైపోతుందంటే యాకోబు ఎక్కడున్నాడు? ఈయన కనాన్ దేశంలో ఉన్నాడు. ఆయనకు 10 ఇంకా ఈయన కాక ఇంకెవరు ఉండే 10 మంది పిల్లలు, మళ్ళీ ఆయనకు ఒక తమ్ముడు బెన్యామీను, ఒక కూతురు ఉండే. వాళ్ళని పట్టుకొని ఉన్నాడు. ఇది యాకోబుకి ఏమని సమాచారం ఇచ్చిన వీళ్ళు, ఏసేపు చచ్చిపోయింది అని చెప్పింది. కాబట్టి అయితే దానికి చాలా రోజుల నుంచి ఏడుచుకుంటూ ఉంటా అంటాడు. అయితే అప్పుడు ఒక రోజు వీళ్ళకి వాళ్ళ దగ్గర కూడా కరువు వచ్చేసింది కదా మొత్తం. అయితే యాకోబు ఉన్న స్థలంలో కూడా కరువు ఉన్నది. ఆ కరువు ఉన్నప్పుడు ఏమైపోయింది అంటే వాళ్ళకి తినడానికి ఆహారం లేదు. ఇప్పుడు నాకు లాస్ట్ ఒక 1000 రూపాయలు మిగిలే టైంకి వచ్చినప్పుడు నేనేం చేసినా, ఓ దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి అని ప్రార్థన చేసినాను కదా. పిల్లలు చూస్తే ఏడుస్తారు కదా, అందుకే యాకోబు కూడా ఏం చేసిండు, ప్రార్థన చేసుకున్నాడు దేవునికి. చేస్తే అప్పుడు వీళ్ళకి సమాచారం వచ్చింది ఏంటంటే ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందంటారు. మనం కూడా పోయి ఆ రూకలు ఇచ్చేసి కొనుక్కుందామని అప్పట్లో రూకలు అనేవాళ్ళు పైసల్ని. ఆ పైసలు తీసుకొని పోయి ఏం చేసిండు, ఐగుప్తు దేశానికి ఈ కొడుకులను పంపించిండు 10 మందిని పంపించి ఏసేపు దగ్గర అడిగితే ఇదంతా ఈ స్టోరీ జరుగుతుంది. లాస్ట్కి ఏసేపు వీళ్ళంతా అన్నదమ్ములే అని గుర్తుపడతారు. ఫరో కూడా ఈ విషయం చెప్తారు. చెప్పగానే అప్పుడు ఫరో ఏం చేస్తారంటే, మరి మీ తండ్రిని మీ అన్నదమ్ముల్ని అక్కడే ఎందుకు ఉంచుతావు, ఇక్కడికే తీసుకురా, ఇక్కడ మనకి ధాన్యం మంచిగా ఉంది కదా, ఇక్కడ సమృద్ధిగా ఉంది, మనకు భూమి కూడా విస్తారంగా ఉంది, వాళ్ళకి ఏం చేతనవుతుందో ఆ పనులు చేసుకోమని వాళ్ళందరికీ కావాల్సినటువంటి అన్ని ఇచ్చేసాయని చెప్తాడు. కాబట్టి ఫరో ఎందుకు ఇంత ఫేవర్గా ఉన్నాడు, ఎందుకంటే ఈయన మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, ఈయన ఉండడం వల్లనే మనకు కరువు తప్పించుకున్నాం. దేవుడు కరువులో కూడా తృప్తిపరుస్తాడు అనే వాక్యం వీళ్ళ దగ్గర నెరవేరుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళ యాకోబుని అంటే తండ్రిని, అన్నదమ్ములు 10 మంది అన్నల్ని, తమ్ముడు బెన్యామిన్ని అందరినీ తీసుకొచ్చుకొని ఎక్కడ ఉంచుతారు, ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశం యాక్చువల్గా ఎవరిది, ఈ ఫరోకి సంబంధించిన వాళ్ళది. యాక్చువల్గా వీళ్ళ దేశం కాదు కదా. అంటే ఇప్పుడు మనము కరువు వస్తే ఇప్పుడు నయోమి కూడా ఏం చేసింది, మోయాబ్ దేశంకి వెళ్ళిపోయింది కదా. అట్లా ఇప్పుడు మనకు కూడా కరువు వచ్చింది అనుకో, ఈ దేశాన్ని వదిలిపెట్టేసి ఏ పాకిస్తాన్కో ఎక్కడికో పోయినామనుకో, అప్పుడు మన దేశం అవుతుందా? అక్కడ ఉన్నంత మాత్రాన వాళ్ళు మంచిగా చూసుకున్నా కూడా మన దేశం కాదు కదా. మనం ఏమనుకుంటాం, ఎప్పుడన్నా వీడికి వచ్చేసి కమలాపురం నా ఇల్లు ఉండే జాగుండే అనుకుంటామా? అనుకోమా, ఈయన ఉండే మా ఇక్కడనే కట్టుకున్నా, మా తాత పొలం ఉండే, అన్ని విడిచిపెట్టి కరువు వచ్చింది కాబట్టి వెళ్ళిపోయినాం అనుకుంటాం. అయితే యాకోబు కూడా మైండ్లో అదే ఉంటుంది, ఏంటిది, నా సొంత దేశం కనాను, అక్కడికి పోవాల్సింది నేను, ఇక్కడ ఉన్నా అని ఉంటుంది. కానీ ఇంకా ఇక్కడే ఉండేసి ఇక్కడ 17 సంవత్సరాల తర్వాత యాకోబు ఐగుప్తు దేశంకి వచ్చినప్పుడు ఆయన వయస్సు 130 సంవత్సరాలు. ఆయన 147వ సంవత్సరం అప్పుడు చనిపోతాడు. అయితే 147వ సంవత్సరం అప్పుడు చనిపోయే టైంకి అప్పుడు యాకోబు వాళ్ళ పిల్లలకి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏం ఆజ్ఞనో ఇప్పుడు ఇక్కడి నుంచి చదువుకుందాం మనం. 49వ అధ్యాయం 31వ వచనం చదువుతాను. 29 నుంచి చదువుదాం. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మామ్రేదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యంగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిది. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిది. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని, ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. అయితే యాకోబు చనిపోయే ముందు ఏమని చెప్పిండంటే, అబ్రహాం కొనిన పొలం ఉన్న ఒక షారాను పాతిపెట్టిన పొలం ఉంది, అక్కడనే అబ్రహాం పాతిపెట్టబడ్డాడు, షారా పాతిపెట్టబడింది, ఇస్సాకు, రెబెకా, ఈయన భార్య లేయా కూడా ఉంటుంది, లేయా కూడా పాతిపెట్టబడింది. కాబట్టి నన్ను కూడా తీసుకుపోయి అక్కడనే పాతిపెట్టండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు ఈయన, ఐగుప్తు దేశంలో చనిపోయినా కూడా నేను ఐగుప్తు దేశంలో నేను పాతిపెట్టబడద్దు, ఎక్కడికి పోవాలనుకున్నాడు,
ఆ కనాన్ దేశానికి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు మనం పోయి ఒకవేళ పాకిస్తాన్లో వాళ్ళు చచ్చిపోయినాం అనుకో, పాకిస్తాన్లో చచ్చిపోయినా కూడా నన్ను తీసుకొని ఈ సమాధి మాత్రం ఈయన చేయండి అని చెప్పిండు అన్నట్టు. ఏడా కమలాపురంలో వేయాలి. లేకపోతే కరీంనగర్లో ఉన్నాను అనుకో, నేను కరీంనగర్లో వేయాలి. నేను కొంపల్లిలో ఉన్నాను అనుకో, నేను కొంపల్లినే నా సొంత ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటాం కదా మనం ఎప్పుడైనా. అట్లా ఈయన కూడా, యాకోబు కూడా ఏం చేసిండు, నన్ను తీసుకొని మళ్ళీ నన్ను అక్కడనే పెట్టండి అని ఈయన ఆజ్ఞాపించినందుకు ఈయన ఫరోక్ పోయి అడుగుతాడు. ఫరోక్ పోయి అడిగితే యోసేపు పోయి ఫరోక్ అడుగుతాడు. ఆ 50వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోచున్నాను, కనాన్లో నా నిమిత్తం సమాధి త్రవ్వించి తిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాడు. కాబట్టి అప్పుడు ఫరో ఏం చేస్తాడు, సరే నువ్వు ప్రమాణం చేసినగా మీ తండ్రి, నువ్వు తీసుకెళ్ళి అక్కడనే పాతి పెట్టమంటాడు. అయితే ఇప్పుడు ఇదేం దేశం వీళ్ళు ఉన్నది? ఐగుప్తు దేశం. ఎక్కడికి తీసుకోవాలి? కనాన్ దేశం. ఇక ఇదంతా చదివితే ఉంటుంది. ఏంటిదంటే ఈయన అంతిమ యాత్ర ఎక్కడి నుంచి సాగింది? ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశం వరకు మంచిగా మోసుకొని వెళ్ళిండు శవపేటికి. ఓకేనా? దానికి ఎంతమంది వచ్చింది తెలుసా? అక్కడ గొర్రెలు మందలు మాత్రం గోషేయంలో ఇడిచిపెట్టి మిగతా మొత్తం, ఈయన ప్రధానమంత్రి కాబట్టి రాజు కదా, రాజు తర్వాత రాజు కదా, ఆ రాజుకు సంబంధించిన ఉంటారు కదా ఉద్యోగస్తులు, వాళ్ళు, సైనికులు, భటులు, మళ్ళీ తర్వాత వీళ్ళకు 70 మంది సంతానం ఉండే అప్పటికి. ఆ 70 మంది సంతానం, వాళ్ళ పిల్లలు రాజ్యరికంలో ఉన్న వాళ్ళందరూ కొన్ని వందల వేల మంది ఆ అంతిమయాత్రలో సాగిపోయింది, ఒక దేశం నుంచి ఇంకొక దేశం వరకు. ఇట్లాంటి పెద్ద అంతిమయాత్ర ఎవరికైనా జరుగుతుందా? జరగదు. ఇదే మనకు పెద్ద ఆశ్చర్యం. కానీ దీనికి కారణం ఏంటిది? ఏం కావాలనుకున్నారు? నా సొంత దేశంలో నేను పాతి పెట్టబడాలి అనేది కారణం. కాబట్టి ఇదే కోరిక యాకోబు తర్వాత యోసేపు కూడా కలిగింది. కాబట్టి యోసేపు కూడా ఏమంటున్నాడో చూద్దాం. యోసేపు చనిపోయే టైంకి ఆ 50వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 24, 25. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోనని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఇది జాగ్రత్తగా చదవండి. యోసేపు చనిపోయే ముందు ఈయన కూడా ఏమని వాగ్దానం చేసుకున్నాడు? వాళ్ళ అన్నదమ్ములతో ఏం చెప్పిండు? నన్ను కూడా ఎక్కడికి తీసుకోమన్నాడు? అదే దేశానికి తీసుకొని పోవాలి. నా తండ్రి షెకెం, అక్కడ రాసి ఉంటుంది, యాకోబు 100 వరహాలు ఇచ్చేసి షెకెంలో ఆయన కొన్నాడు ఒక పొలాన్ని. దేనికోసం? సమాధి చేసుకోవడానికి. అందులోనే నన్ను కూడా పాతి పెట్టాలని చెప్పిండు. పాతి పెట్టాలంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేసిండు? ఇక్కడ లాస్ట్కి ఒక పెట్టె. అంటే ఏం పెట్టాలి? సమాధి పెట్టె మనకు కూడా ఉంటాయి కదా. ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం మనం? కోఫిన్ బాక్స్ అని తెచ్చుకుంటాం కదా, ఇట్లా పొడుగు ఉంటుంది, అందులో మనిషి పట్టే అంత పడుకోబెడతారు కదా. ఈయన కూడా యోసేపును కూడా పడుకోబెట్టి ఏం చేసిండు? దానికి సుగంధ ద్రవ్యాలు అన్నీ పెట్టేసిండు. ఐగుప్తు దేశంలో సుగంధ ద్రవ్యాలు, శవాలని పేల్చడం అని వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఐగుప్తు మమ్మీలు అని విన్నారా మీరు ఎప్పుడైనా? మమ్మీలు ప్రపంచంలో 7 వింతలలో ఒక వింత. దాన్ని ఇప్పటివరకు ఎట్లా కట్టిందో ఎవరికి ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఆ మమ్మీ అంటే ఏంటి? అందులో శవం ఉంటుంది అన్నట్టు. ఆ శవం ఉంటే ఇంత పెద్ద మమ్మీని కడతారు, ఇంత పెద్ద గోపురం లాగా. అది చాలా పొడవు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి కాబట్టి ఈయనకు కూడా ఒక మమ్మీని కడతారు. కాబట్టి అట్లా కట్టకుండా ఈయన ఏం చేసిండు? నన్ను మాత్రం ఇక్కడ బాధ పెట్టద్దు. నన్ను ఎక్కడ బాధ పెట్టాలి? మళ్ళీ నా తండ్రి యాకోబు ఎక్కడైతే పొలం కొన్నాడో షెకెంలో, అక్కడ 100 వరహాలు ఇచ్చి హామోరు కుమారుల వద్ద కొన్నాడు. ఆయన అక్కడే పోయి నన్ను పాతి పెట్టాలని చెప్పిండు. పాతి పెట్టాలని చెప్తే ఈయన ఏం చేసిండు? మరి అక్కడ తీసుకోవాలి కదా. అక్కడ తీసుకోవాలి కాబట్టి ఏం చేసిండు? శవంని మంచిగా సుగంధ ద్రవ్యాలు, అంటే ఇప్పుడు పర్ఫ్యూమ్స్, సెంట్లు ఉంటాయి కదా మనం పూసుకుంటాం, అట్లాంటి అన్ని ఎందుకు? ఈ శవం స్మెల్ రాకుండా అన్నీ పోసి సుగంధ ద్రవ్యాలు వేసి మొత్తం కప్పేసి పెట్టిండు అన్నట్టు. అయితే ఇప్పుడు దీనికన్నా ముందు ఈ 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండంలో 15వ అధ్యాయంలో
దేవుడు అబ్రహాంకి ఇంకా పిల్లలు కలగ ముందు ఒక దర్శనం ఇచ్చి చూపిస్తాడు. అందులో ఏమని దేవుడు మాట్లాడుతూ అంటాడంటే 12వ వచనం నుంచి చదువుతాం. ప్రొద్దుకుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇక్కడ ఏం చెప్తున్నారు? తర్వాత లాస్ట్ వచనం ఉంటుంది, అమ్మోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నేను 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకోమని చెప్తున్నాడు అబ్రహాంతో. అంటే ఇప్పుడు ఇక్కడ అబ్రహాంకి ముందే చెప్పిండు, ఇంకా ఇస్సాకు పుట్టక ముందే, ఏమని? నీ సంతతి వారు తమది కాని దేశంలో ఉంటారు. అంటే తమది కాని దేశం ఏంటిది? ఐగుప్తులో ఉండేసిన తర్వాత అక్కడ ఎన్ని రోజులు శ్రమ పెడతారంట? 400 సంవత్సరాలు శ్రమ పెడతారు. తర్వాత నీ 4వ తరం వాళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి పోయి ఎక్కడికి పోతారట? మళ్ళీ మనం నీకు వాగ్దానం చేసిన దేశానికి, కనాన్ దేశానికి వెళ్తారు అనేది ఈయనకు ముందే బయలుపరిచిండు దర్శనంలో. కాబట్టి ఈ విషయము వీళ్ళ కొడుకు చెప్తాడు అన్నట్టు. ఎవరికి? ఇస్సాక్కి. ఇస్సాక్ ఎవరికి చెప్పిండు? యాకోబ్కి. యాకోబ్ ఎవరికి చెప్పిండు? యోసేపుకి. ఎందుకంటే అబ్రహాం ఎన్నేళ్ళు బతికిండు తెలుసా? 175 ఏళ్ళు బతికిండు. 175 ఏళ్ళు బతికేటప్పటికి యాకోబ్ కూడా పుట్టిండు. ఇంకా యాకోబుకి 15వ సంవత్సరం ఉన్నప్పుడు అబ్రహాం చచ్చిపోయిండు. అంటే యాకోబుకి తాత ఏం చెప్పిండో తెలుసు. కాబట్టి యాకోబుకి వాళ్ళ కొడుకు కూడా చెప్పిండు అన్నట్టు, యోసేపుకి. కాబట్టి యోసేపుకి వీళ్ళందరికీ ఈ స్టోరీ తెలుసు. ఏంటిది? దేవుడు మనల్ని దర్శించు. అందుకే ఇక్కడ యోసేపు ఏం చెప్పిండు? దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడడానికి వస్తాడు, మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు. ఎందుకంటే మా తాతకు ఆల్రెడీ చెప్పిండు, మా ముత్తాత అవుతాడు. ఎవరు? అబ్రహాం. ఆ ముత్తాతకి ఏం చెప్పిండు? మమ్మల్ని దర్శనానికి వస్తాడు, అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయండి అన్నాడు చెప్పిండు ఈయన ఆజ్ఞ. నా శవాన్ని కూడా తీసుకొని అక్కడ బాధ పెట్టన్నాడు. శవం అనకుండా ఎముకలు ఎందుకన్నాడంటే ఆ 400 ఏళ్ళ ఏటాలకి అన్నీ పోతుంది. ఏం మిగులుతాయి? ఇక ఎముకలు అంటే బొక్కలు అంటారు కదా, అవే మిగులుతాయి. మనం ఏం చేస్తాం? కాశీలను దాంట్లో గంగల్లో కలపడానికి పోతారు కదా. ఇప్పుడు పోతాం కదా, కుంభమేళకు పోయి అలా కలుపుతారు కదా. అట్లా ఇప్పుడు కలపడానికి పోతాం కదా. ఇప్పుడు నన్ను ఎడ కలపమని చెప్తాడు? కనాన్ దేశంలో నా ఎముకలు తీసుకుపోయి అక్కడ మీరు అందులో పట్టాల అనేది యాకోబు యోసేపు వాళ్ళ అన్నదమ్ములకి చెప్పిండు. చెప్పినప్పుడు వీళ్ళు సావధానంగా విన్నారు. ఈయనకు అన్నదమ్ములలో పేర్లు మీకు గుర్తున్నాయా? 12 గోత్రాలు, రూబేను, షిమ్యోన్ ఇలా ఉంటాయి కదా. అందులో లేవి అనే గోత్రాన్ని దేవుడు యాజకత్వానికి ఎన్నుకున్నాడు కదా. ఆ లేవి యొక్క కొడుకు పేరు కహాతు అంటారు. ఆ కహాతు యొక్క కొడుకు పేరు అమ్రాము. ఆ అమ్రాము యొకెబేదుని పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆయనకు ఒక పుట్టిన కొడుకు పేరు మోషే. అంటే ఈయన 4వ తరం వ్యక్తి అన్నట్టు. ఎవరు? మోషే. ఈ 4వ తరం వ్యక్తి ఈ యోసేపుకి ఏమవుతాడు? ముత్తాత అవుతాడు అన్నట్టు యోసేపు. ఈయన మునిమనవాడు అన్నట్టు. అయితే ఈయనకు కూడా ఎట్లా తెలిసింది? వీళ్ళ తాతలు వీళ్ళకి చెప్పుకుంటారు అన్నట్టు. అయితే ఈ కార్యక్రమం అంతా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? 400 సంవత్సరాలు. అప్పుడు తర్వాత ఫరో చేంజ్ చేసిన మీకు అందరికీ తెలుసు కదా. ఆయన చాలా హింస పెట్టిండు. ఇటుకలు చేయమంటే దానికి మెట్టకీలు ఇయ్యను, దానికి ఇది ఇయ్యను, అది ఇయ్యను అని చెప్పేసి వాళ్ళని శ్రమ పెట్టిండా లేదా? ఆ బాగా శ్రమ పెడితే కానీ వీళ్ళు దేవునికి మొర్ర పెట్టలేదు. అంటే ఈ 400 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఏమున్నది? శవపేటిక. ఒక్కసారి అది ఊహించుకుందాం. మనం ఇంట్లో శవపేటిక పెట్టుకొని వాళ్ళని కూర్చుంటారా? మా పెద్ద బాబు ఒకసారి అనడం నాకు గుర్తుంది. అక్కడ ఇంట్లో శవం ఉండగానే తీలు ఇంకెంతసేపు చేస్తారు అన్నాడు. అనగానే అయ్యో ప్రేమ లేదా ఈమె మీద, మా నాయనమ్మ మీద ప్రేమ లేదా, మా నాన్నమ్మ అయినప్పుడు ఇంకెంతసేపు చేస్తారు తీయలే అన్నాడు. ఆ గంట లేట్ అయితే కూడా తీయలు అంటారు. తీయలు అన్నారా అన్న? మీ దగ్గర ఎవరైనా చచ్చిపోయినప్పుడు చూసిండ్లా ఆ మాట? నేనైతే విన్నా, ఇక్కడనే విన్నాను. తీయలు ఎంతసేపు పెడతారు కదా, చాలా ఏడ్చిన కాడికి లేని తీయాలి. మరి ఈ శవాన్ని ఎన్ని రోజులు ఉంచుకున్నారు వీళ్ళు? అంటే ఇంకా 400 అయిపోలే. యాక్చువల్గా 400 కన్నా ఎక్కువనే సంవత్సరాలు. ఎందుకంటే అది ఎక్కడ దాకా స్టోరీ జరిగిందో చూడండి. అంటే ఇక్కడ తెలిసిన స్టోరీ ప్రకారం ఎన్ని సంవత్సరాలు అయింది అంటే వీళ్ళు ఏడికి పోయినా, ఇప్పుడు మీరు ఊహించండి. దీని తర్వాత వీళ్ళకి 10 తెగుళ్ళు వచ్చేసినాయి. దాంట్లో అద్భుతాలు చేస్తూ అంటారు. ఒదికేమో ఈ శవాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ తర్వాత ఎర్ర సముద్రాన్ని చీల్చిండు. ఎర్ర సముద్రాన్ని చీల్స్తా అంటే అందరూ ఉరుకుడే కష్టం. అంటే మళ్ళీ శవాన్ని పట్టుకొని కూడా ఉరకాలి. అవునా కదా? అందులో ఉంది ఆడ రాసి. ఎందుకంటే మీకు చూపిస్తా. నిర్గమకాండం 13వ అధ్యాయం తీయండి. అప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చే టైంలో 13వ అధ్యాయము
18, 19 చదవండి. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. అందుకే యోసేపుకి తెలుసు అన్నట్టు, మోషేకి తెలుసు. ఏమని? యోసేపు ఏమని చెప్పిండు? నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు, అప్పుడు నన్ను ఏం చేయమన్నాడు? నా ఎముకలను కూడా తీసుకొని పోవాలంటే అప్పుడు మోషే ఈ విషయాన్ని బాగా పట్టుకున్నాడు అన్నట్టు. ఈ మోషేకి ఎట్లా తెలిసింది? వాళ్ళ అమ్మ చెప్పింది, యోకేబేదు. వాళ్ళ అమ్మకి ఎట్లా తెలిసింది? అమ్రామ్ చెప్పిండు. అమ్రామ్కి ఎట్లా చెప్పింది? కహాతు చెప్పిండు. కహాతుకి ఎట్లా తెలిసింది? లేవి చెప్పిండు. లేవికి ఎట్లా తెలిసింది? యోసేపు చెప్పిండు. కాబట్టి వీళ్ళందరు తరతరాల నుంచి, 4 తరాల నుంచి ఏం చేస్తున్నారు? శవాన్ని పట్టుకొని వెళ్తున్నారు. ఇప్పటికే 400 సంవత్సరాలు అయింది ఈ ఎర్ర సముద్రం చీల్చేసరికి. 400 సంవత్సరాలు అవుతా ఉంటే వీళ్ళకి పిల్లలు పుడతా ఉంటే అక్కడ రాసి ఏమున్నదంటే ఫస్ట్ 70 మంది ఉండే, తర్వాత ఐగుప్తు దేశం ప్రజల కన్నా వీళ్ళ ప్రజల సంతతి ఎక్కువ అయిపోయింది. అంటే కొన్ని వేల మంది పిల్లలు పుట్టారు. ఎవరికి? ఈ అబ్రాహాం సంతానానికి. అబ్రాహాం కాదు, యాకోబు సంతానానికి. అంటే యాకోబు 12 మంది పిల్లలకి 12 పిల్లలు ఎంతమంది అయిపోయారంటే వాళ్ళ దేశానికన్నా వీళ్ళ దేశం ఎక్కువైంది. అంటే మనం పాకిస్తాన్ పోతే పాకిస్తాన్ జనాభా 5 కోట్లు అనుకుందాం, మన జనాభా 10 కోట్లు అయింది అన్నట్టు. అంటే ఈ 10 కోట్ల మంది నేను ఏం అడుగుతూ ఉంటారు? డాడీ ఇదేంటిది అని అడుగుతారు ఎప్పటికీ. ఏంటిది? అన్నీ బాగానే ఉన్నాయి, కుండ కనిపిస్తుంది, భోజనం కనిపిస్తుంది, మళ్ళీ పెట్టేంటిది అని అడుగుతారు కదా. నువ్వు అడుగుతా మీ ఇంట్లో ఒక పెట్టుంటే, ఈ పెట్టె ఎందుకు తెరుస్తలేరు? ఇంట్లో బంగారం ఉందా, ఇలా వజ్రాలు ఉన్నాయా అంటే మా తాత ఇచ్చిండు అని చెప్తాడు. మీ తాత ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? ఫస్ట్ ఎవరిని అడుగుంటారు? లేవిని అడుగుతారు. లేవికి తెలుసు కాబట్టి లేవి కొడుకు అడుగుతాడు, కహాత్ అడుగుతాడు. అప్పటికే వీళ్ళు తక్కువ బతికిలు, అందరూ వందలు బతికిలు కదా. ఎందుకంటే మోషే 120 ఏళ్ళు బతికిండు, వాళ్ళ అన్న 123 ఏళ్ళు బతికిండు, వీళ్ళందరూ 100 దాటిన వాళ్ళే ఉంటారు ఎప్పుడైనా. కాబట్టి ఇంత ముసలి ఐటాలకి బోల్డ్ అంతమంది పిల్లలు వస్తూ ఉన్నారు. అందరు మళ్ళీ అప్పట్లో డజన్ పిల్లలు అన్నారు కదా. ఎవరైనా 1-2 ఊరుకున్నారా? పాపం యోసేపు ఒక్కడే 2 పిల్లలు మనలాగా కదా. మిగతా వాళ్ళందరికీ చాలామంది పిల్లలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఉపపత్నులు ఉండేవాళ్ళు, ఇంకా ఆ పత్ని ఈ పత్ని, అందరి పత్నీలకి మళ్ళీ పుత్రులు. కానీ వీళ్ళందరూ పోయినప్పుడు అలా ఎప్పటికీ ఏంటి అడుగుతూ ఉంటారు? ఈ పెట్టె ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఈ పెట్టె ఏంటి అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? మీ దగ్గరనే ఉందనుకోండి ఆ పెట్టె, ఏం చెప్తావు మీరు? ఏమని చెప్తారు? అదే మెసేజ్. ఏం చెప్తారు? మనది దేశం. అక్కడ ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు ఐగుప్తులో ఉన్నారు. నాయన మనది ఐగుప్తు మన దేశం కాదు, మన దేశం ఏంటిది? మన అసలైన దేశం ఉన్నది, అది కనాన్ దేశం. మనం కనాన్ దేశానికి పోవాలి అని చెప్తారు అన్నట్టు. ఈ పిల్లగాని చెప్తారు వీళ్ళమ్మ. అంటే ఏమన్నట్టు అర్థమవుతుంది? అయ్యో నేను ఇప్పటిదాకా నేను ఇంట్లో పుట్టినా కాబట్టి నా దేశం ఇదే అనుకున్నా. నేను భారతదేశంలో పుడితే ఏమనుకుంటా? నేను నా దేశం భారతదేశం అనుకుంటా. నేను పాకిస్తాన్లో పుడితే ఏమనుకుంటా? పాకిస్తాన్ అనుకుంటా. అంటే నేను ఇలా పుట్టిన వాటి ఇది అనుకున్నా, కానీ ఇది నాది కాదా అని వాళ్ళ కొడుకు అంటాడు నోరెళ్ళ పెట్టి. ఏం దేశం మనది అంటే? కనాన్ దేశం. అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కనాన్ దేశానికి వెళ్ళాలి. అంటే మరి ఎట్లా వెళ్తాం అంటే దేవుడు దర్శనం ఇస్తాడట, అప్పుడు వెళ్దాం. అప్పటిదాకా ఇక సప్పుడే కుక్కు మన మీద ప్రభుత్వం ఉన్నది వేరే వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు బానిసలు కదా, వాళ్ళు స్వతంత్రులు కారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు. కాబట్టి మనకి స్వాతంత్రం ఇచ్చేటట్టు ఒక దర్శనం దేవుడు ఇస్తాడు, ఒకరిని ఎన్నుకుంటాడు. అప్పటి వరకు మనం ఉండాలి. ఎందుకంటే అక్కడ దేవుని వాగ్దానం ఏమున్నది? మీ 4వ తరం వాళ్ళు వస్తారు, ఇంకా అమ్మోనియల అక్రమం ఇంకా అయిపోలే, అది సంపూర్ణం అయ్యాలి. అంటే దేవుని యొక్క క్యాలెండర్ ఒకటి ఉంటుంది. ఆ దేవుని క్యాలెండర్లో ఎప్పుడు టైం తక్కువని పడుతుందో అప్పుడు పోయి దేవుడు దర్శనం ఇస్తాడు అన్నట్టు. కాబట్టి మనం కూడా దేనికి తొందరపడద్దు. అప్పుడే తీసుకోవచ్చు కదా యోసేపుని, యాకోబుని తీసుకుపోయినట్టు కాదు. దేవుని యొక్క సమయం ఉంటుంది కదా, ప్రతిదానికి సమయం ఉంటుంది. అప్పుడు మళ్ళీ కహాతు కొడుకు పుడతాడు. అమ్రామ్ కూడా అడుగుతాడు. అమ్రామ్ ఏమడుగుతాడు? డాడీ ఇదేంటిది? ఈ పెట్టె ఏంటిది అంటే మళ్ళీ ఏం చెప్తాడు అమ్రామ్కి? మన దేశం ఇది కాదు, మనం ఎక్కడికి పోవాలి? కనాన్ దేశం. వాళ్ళ మళ్ళీ 12 మంది గోత్రికులు ఉన్నారు కదా. మళ్ళీ తర్వాత షిమ్యోన్ కొడుకు కూడా అడుగుంటాడు. షిమ్యోన్ కొడుకు కూడా వచ్చేసి పెద్ద డాడీ ఇదేంటిది అని అడుగుతాడు. అంటే మన ఆయన మనది కాదు, ఇది మన దేశం కాదు, మనం వారి దేశం, మనది ఈ దేశం కాదు ఆ దేశం. ఇట్లా ఎన్ని సంవత్సరాలు చెప్పిన వీళ్ళు? 400 సంవత్సరాలు ఇదే పాట, ఇంకో పాట లేదు. ఏం పాట? పరలోకము నా దేశము, పరదేశి నేనేలా మాయలోకమేగా నేను
యాత్రికుడను, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. అంతే కదా. ఇప్పుడు మన దేశం ఇది కాదు, మనది పరలోకమే మన దేశం అన్నట్టు. ఇప్పుడు కాలంలో చూస్తే అంటే ఆ పరలోకానికి పోయేదే మన యాత్ర. మనం యాత్రికులం. ఇక్కడ నుంచి పోవాలి. ఇక్కడ నుంచి ఏది ఐగుప్తు నుంచి వెళ్ళిపోవాలి, అక్కడికి పోవాలి. ఎర్ర సముద్రంలో పోతా ఉంటే వాళ్ళకేమో వెనకాలనేమో ఫరో సైన్యం వస్తుంది, ముందటనేమో సముద్రం ఉన్నది, భుజం మీదనేమో శవం పేటికి ఉంది. ఎట్లుంటుంది కథ? నేను దొబ్బుకొని పోవడమే కష్టం అంటే మళ్ళీ ఈ శవాన్ని కూడా మోసుకోవాలని అనుకున్నాడు మోషే. అందుకే మోషే ఫ్యామిలీ అంతగా ఎందుకు దీవించబడింది? వాళ్ళు ఎప్పుడు ఆ భుజం మీద ఆ శవపేటికను మోసిండ్లు. అందుకే మనం కూడా ఎలా ఉండాలి అనేది ఇది మనకు సూచిస్తూ ఉంటుంది అన్నట్టు. మనం కూడా దీనికి నేను తర్వాత చెప్తా ఉంటా. అంటే ఇప్పుడు మీరు ఊహించుకోండి, కంపల్సరీ ఎవరో ఒకరు మొయ్యాలి కదా శవపేటికనైతే. అది చదివే రాదు కదా. అంటే మోషేనే మోసుంటాడు. ఎందుకంటే ఇక్కడ మోషేనే గుర్తుపెట్టుకున్నట్టు 13వ అధ్యాయంలో ఉంది కదా. మోషేనే అది తీసుకొని వెళ్ళిండు సముద్రం. అక్కడ సముద్రాన్ని చీల్చినప్పుడు మోషే పట్టుకొని పోయిండు. అంటే మోషే ఇవన్నీ ఎలా చేయగలిగిండు? వాళ్ళ అమ్మ ఎలాంటి భక్తి నేర్పించింది, వాళ్ళ తండ్రి ఎలాంటి భక్తి నేర్పించిండు. మనది సొంత దేశం, మనది ఇది కాదు, మనం పరలోకానికి వెళ్తున్నాం, అది కనానికి వెళ్తున్నాం, మన దేశం అదే అని. కాబట్టి దీనికి రుజువులాగా మళ్ళీ మీకు లాస్ట్ చూపిస్తా మీకు. అంటే దీని తర్వాత ఏమేమైపోతుంది? వీళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిచిండ్రు అక్కడ అరణ్యయాత్ర? 40 సంవత్సరాలు నడిచిన ఉన్నది. ఆ అరణ్యంలో వీళ్ళకి కౌంచి పిట్టలు లేవా, ఇది లేవా, అది లేవా అన్నప్పుడు ఆడ ఎవరు కనిపిస్తుంది? ఏంటిది? శవపేటిక కనిపిస్తుందా? కనిపించదా? ఉన్నది. మరి అది ఉన్నప్పుడన్నా వీళ్ళ కనీసమైన బుద్ధి ఉండాలి కదా. మనది ఇది కాదు రాజ్యం నాయన, ఆ రాజ్యం అక్కడికి పోతున్నాం అన్నప్పుడు ఇది ఉండాలి. అంటే దేవుడు ఎప్పటికీ ఇది ఒక గుర్తులాగా పెట్టేసిండు. ఎక్కడి నుంచి? 400 సంవత్సరాల ముందు నుంచి. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అయింది? 440 అయింది మొత్తం. అంటే ఈ స్టోరీ అంతా చెప్తే పెద్దగా అయిపోతుంది. ఈ 440 సంవత్సరాలు ఇజ్రాయెల్ ఏం చూస్తున్నారు? ఎప్పటికీ ఏసేపు శవపేటికని చూస్తున్నారు. చూసినప్పుడల్లా ఒక కొత్త పిల్లగాడు పుట్టినప్పుడల్లా అడుగుతూ ఉంటారు, డాడీ ఇదేంటిది? అన్నీ బాగానే ఉన్నాయి, ఇది బాగానే ఉంది, మన్నా వస్తుంది, ఇది వస్తుంది. ఇప్పుడు యాత్రలో అగ్నిస్తంభం ఉంది, మేఘస్తంభం ఉంది, మరి ఇదేంటిది కదా? ఇదేంటిది అనగానే ఏం చెప్పాలి? మనది ఐగుప్తు దేశము కాదు, ఈ అరణ్యం కూడా కాదు. ఈ అరణ్యం దాటిపోయి మనం కనానికి వెళ్ళాలంటే మరి ఈయనే ఎందుకుంటాను, మనం ఆడిపోవాలి కదా. అంటే మధ్యలో వీళ్ళు ఏం మాట్లాడిండ్రు? ఐగుప్తే బాగుండే, ఆన్నే మాకు కీరకాయలు, దోసకాయలు, కొబ్బరికాయలు అన్నీ దొరికేటి, ఈడ మాత్రం ఏం దొరకలేదు. మరి ఆడ శివపేటకుండో పిల్లవాడేమో గుంజి అడుగుతా అంటాడు వాళ్ళ అమ్మ కొంగు పట్టుకొని, మమ్మీ ఇదేంటిది అన్నీ బాగానే ఉన్నాయి, కీరకాయ ఉన్నాయి, దోసకాయ ఉన్నది అంటున్నావు, కానీ ఈ శివపేటకి ఏంటిది మమ్మీ అని అడుగుతాడు. అడగగానే ఏం చెప్పాలి? మళ్ళీ ఆమె ఏం చెప్పాలి? నువ్వేం చెప్తావు? అయ్యా ఈ యాత్ర ఇక్కడ కాదు నాయన, మన యాత్ర ఇక్కడ ముగిసిపోవద్దు, ఈ అరణ్య యాత్ర కాదు, మనది కనాన్ దేశం. అంటే మరి నువ్వు కీరకాయలు దోసకాయలు ఎందుకు అడుగుతున్నావు? మళ్ళీ ఐగుప్తు పోతా అంటున్నావు ఏంది? పిల్లగాడు అడుగుతాడు, అది పెద్దోడు అడగడు. పిల్లగాడు ఏమడుగుతాడు? కొంగు పట్టుకొని గుంజి. నువ్వేమో చెప్పుడేమో ఏం చెప్తావు? వాక్యమేమో పరలోకం పోతా అంటావు, మరి నీ ఆటలు పాటలేమో ఐగుప్తు అంటావు. ఇదేంది? ఉల్టా పల్టుంది ఏంది మధ్యలో? ఇది ఎక్కడ? అరణ్య యాత్రలో ఉంటుంది. అరణ్య యాత్రలో కూడా పిల్లలు పుడుతూనే ఉన్నారు కదా. ఎందుకంటే 40 ఏళ్ళ పిల్లలు పుట్టరా? అక్కడ ఏమని రాసిందంటే ఒక తరం పోయి ఇంకో తరం మారిందని ఉన్నది అక్కడికే. తెలుసా? మీరు ఇందులో ప్రవేశించరు కానీ మీ పిల్లల తరాన్ని తీసుకొని అక్కడ ప్రవేశింపజేస్తా అంటారు. అంటే పిల్లలు కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళకి వచ్చేసింది అప్పటికే. తెలిసిందా? ఇప్పుడు ఎర్ర సముద్రం దాటే ముందు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ 40 ఏళ్ళు ఏటాలకు ఏమైపోతారు? వాళ్ళు కూడా ముసలి అయిపోతారు. మా ఇప్పటి వాళ్ళు ఉంటే అందరికి తెల్ల జుట్టు కూడా వచ్చేస్తుంది కదా. కాబట్టి అప్పటిదాకా వీళ్ళది ఏంటిది? పుట్టిన పిల్ల ప్రతి వాడు ఏమడుగుతా అంటాడు? మమ్మీ, డాడీ, ఓ అన్న, ఓ పెద్దన్న, ఇదేంది అడుగుతా అంటే ఏం చెప్తా అంటారు? మనము ఈ అరణ్యంలో కాదు ఉండేది, ఒక కనాన్ దేశం పోతున్నాం అంటాడు. మరి చిన్నమ్మ ఏమంటుంది? కీరకాయలు బాగున్నాయి అంటది, అవి అంటది, మళ్ళీ మటన్ అంటది, చికెన్ అంటది. ఏంది అంటే పెద్ద తరం ఏమంటున్నారు? ఐగుప్తు పోదాం అంటాను. చిన్న తరం ఏమంటుంది? శివపేటికని చూపిస్తాను. ఈ శివపేటికి ఏంటిది? మనం ఏడికి పోవాలి? ఇది ఎందుకు తీసుకొస్తాను ఆన్ నుంచి? ఎందుకంటే మోసే పట్టుకొస్తాను కదా. మోసే బహుశా 4-5 పెట్టుంటాడు మనుషులని, ఇది మోసుకొని రానిలేని. ఎందుకంటే మోసే తీసుకుపోయినట్టు ఇక్కడ ఉన్నది. కాబట్టి మోసే ఎత్తుకున్నాడా, పక్కోళ్ళు ఎత్తుకున్నారా అంటే పక్కోళ్ళు ఎత్తుకొని ఉంటారు. ఎందుకంటే మోసే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, యాజకత్వం చేస్తున్నాడు. కాబట్టి ఎప్పటికీ ఇది మోసుకొని వస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అన్ని గుడారాలలో ఉంటున్నారు కదా. ఇక్కడ గుడారాన్ని టెంట్ వీకేస్తారు,
అక్కడ మేఘస్తంభం కదలంగానే వీళ్ళు కదులుతారు, దాంతోపాటు మళ్ళీ ఏం కదులుతుంది, శివపేటిక. ఎందుకంటే శివపేటిక పోయిందా లేదు, ఇక్కడ రాసి లేదు, కానీ మీకు లాస్ట్ చదివితే అర్థమైపోతుంది. శివపేటిక తీసుకుపోతా ఉన్నారు. మళ్ళీ తర్వాత ఒకసారి ఊకే మన్నానేనా, ఊకే కొత్తిమీర గింజల్లా ఉన్నాయి, ఇట్లాంటిది ఏంటిది, నాకు మటన్ కావాలి, నాకు చికెన్ కావాలి అన్నట్టుగా వాళ్ళు అడిగింది. చేపలు కావాలి కదా, అవన్నీ అడగంగానే మళ్ళీ పిల్లగాడు పుట్టింటాడు. పిల్లగాడు పుట్టేసి మనం ఏడికి పోవాలి, ఇది ఏంటిది, కథ ఏంటిది అని అడుగుతుంది. కథ ఏంటిది అని అడిగితే ఏం చెప్తుంది, మళ్ళా మనం కనాను పోవాలి. మరి కనాను పోవాలంటే మళ్ళీ గీరికాయలు దోసకాయలు మళ్ళీ గీ మటన్ అంటావు ఏంది అని ఈ పిల్లగానికి కన్ఫ్యూజన్ అయిపోతుంది అంతా, చిన్న పిల్లగాళ్ళకి. అందుకే మనమేమో చర్చికి పోయి ఏం చేస్తాం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పిల్లలు చూస్తూ అంటారు, అవును పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరి అమ్మ ఎందుకే అబద్ధం ఆడినావు అప్పుడు వచ్చేసి, నువ్వేమో పరిశుద్ధుడు అని చెప్తావు, మళ్ళీ ఇక్కడనేమో అబద్ధం ఆడుతున్నావేంది, మా ఫోన్ చేసినప్పుడు ఆయన లేడని చెప్పినావు, మా ఆయన లేడని చెప్పినావేంది, అట్లా ఇట్లా చెప్పినావు. అందుకంటే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ అవుతా ఉంటుంది అన్నట్టు. వీళ్ళేమో భక్తి ఏమో పరలోకం భక్తి, ఇంట్లో చూస్తేనేమో ఐగుప్తు భక్తి ఉన్నది. ఇదేంది ఉల్టా పల్టా అవుతుంది ఏంది అంతా. అందుకే పిల్లలకు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది తెలుసా, కిందికి వస్తుంది. ఈ పిల్లగాడు ఏం అడుగుతా అంటాడు, ఈ శివపేటకి ఏంటిది డాడీ అని అడుగుతా అంటాడు, ఈ శివపేటకి ఏంటిది మమ్మీ అడుగుతా అంటాడు. అన్నయ్య పెద్దోడు ఉంటేనేమో పెద్దన్నయ్య నువ్వన్న చెప్పు, మమ్మీ చెప్తలేదు, ఎందుకంటే కిరకాయ అన్నదని సబ్డా కూర్చున్నది నోరు మూసుకొని, నువ్వన్న చెప్పు పెద్దన్నయ్య అంటే పెద్దనే చెప్తాడు. ఇది మనం ఇక్కడికి కాదు, నాకు తాత చెప్పిండు అక్కడికి పోవాలట అని చెప్తాడు. ఓహో అక్కడికి పోవాలా, మరి అక్కడికి పోకుండా మళ్ళీ నేను ఐగుప్తు పోతే బాగుండు. ఇవన్నీ నేను చదివి వినిపించాను, కానీ మేము ఇవన్నీ ఉన్నాయి కదా వాక్యాలు, మాకు ఐగుప్తులోనే బాగుండే, మేము ఆడనే వచ్చినా బాగుండేది, ఈడికి ఎందుకు వచ్చినాం ఇంత దూరం అని ఇట్లాంటివి నీలుక్కున్నారు, దాన్ని సనుక్కున్నారు అని ఉంటుంది. అందుకే సనుగితే సంహారకుడు వస్తాడని ఉంటుంది. అందుకే అరణ్యంలో చాలామంది రాలిపోయినని ఉన్నది. అరణ్యంలో వాళ్ళు అట్లా సనిగిన వాళ్ళందరూ ఏమైపోయినలు, రాలిపోయినలు. అందుకే మనమేము మన కోసము, అంటే ఆ ఇజ్రాయేళ్ల కోసం దేవుడు ఏం చేసిందంటే ఈ ఏసేపు శివపేటికని ఎట్లా వాడుకున్నాడంటే వాళ్ళు ఎప్పుడు కూడా కణాన్ని మర్చిపోకుండా చేసింది. అట్లా పెట్టినా కూడా వాళ్ళు ఏమైపోయినలు, పెద్ద తరం మొత్తం వాళ్ళ తండ్రుల తరం మొత్తం మంది రాలిపోయినలు. వాళ్ళు కనీసం శివపేటికని చూసన్నా బుద్ధి తెచ్చుకొని ఉండే, అయ్యో ఇప్పుడు ఏసేపు మనకి ఏం ఆజ్ఞాపించిండు. ఎందుకంటే మస్తు రోజులు అయిపోయింది కదా, అప్పటికి ఎన్ని ఏళ్ళు అయిపోయింది, 400 ఏళ్ళు దాటిపోయి 420, 430, 440 ఏళ్ళకి వచ్చేసింది. ఎప్పటికి దేవుడు ఇట్నే చెప్తాడు, అది వచ్చేదా పోయేదా, దేవుడు వస్తా అన్నాడు, రెండో రాకడ అన్నాడు, మా చిన్నప్పటి నుంచి గదే వింటానా, మా తాత గదే చెప్పిండు, దయచేసి దినకరానికి అదే చెప్పిండు, ఆయన కూడా వాయే, ఈయన చెప్పిండు, ఈయన కూడా వాయే, ఏమైపోతే అది ఉందో లేదా ఏందో మనదైతే మనం చూసుకుందాం. అంటే మనది ఇట్లాంటి ఏం భక్తి, ఇది నులివెచ్చని భక్తి ఉంటే దేవునికి అది ఇష్టం ఉండదు. అందుకే దేవుడు ఇట్లా పెట్టినట్టుగా. సరే ఇది ఇంకొక వచనం చదువుదాం. వీళ్ళు ఇప్పుడు పోయిన తర్వాత మోషే కూడా కనాన్ దేశంలో ప్రవేశించాడు. ఆయన ఒక చేసిన పొరపాటు వల్ల. ఎవరు తీసుకొని కనాన్ దేశానికి, యెహోషువ తీసుకుపోతాడు. ఆ యెహోషువ కాలేబులు మాత్రమే దేవుని గణపరుస్తారు. కాబట్టి యెహోషువ నాయకత్వంలో మోషే తర్వాత వాళ్ళు కనాన్ దేశంలో అడుగు పెడితే, కనాన్ దేశంలో ఉన్న చాలామంది హిత్తీలు, పెరిజ్జీలు ఇలాంటి జాతులు ఉంటాయి కదా, కొన్ని రకాల 7 జాతులు ఉంటాయి. వాళ్ళందరినీ దేవుడు వాళ్ళ మీద జయం ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరికి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భూమిని స్వాస్థ్యంగా అనుగ్రహిస్తాడు. అవన్నీ రాసి ఉంటాయి. ఇవన్నీ స్వతంత్రింపజేసిన తర్వాత అప్పుడు కనాన్ దేశం ఎవరి సొత్తు అయిపోయింది, యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయెల్ సొత్తు అయిపోయింది. కాబట్టి యెహోషువ గ్రంథం తీద్దాం. యెహోషువ గ్రంథంలో యెహోషువ కూడా 110 సంవత్సరాలు బతికిండు. 110 సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోయేటప్పుడు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 24వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. ముప్పై 32 చదువుదాం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇజ్రాయేళ్ల కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇజ్రాయేలీయులు యెహోవాను సేవించి వచ్చింది. 30 వచనాలు ఏముంటుందంటే 29లో ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడు యెహోవా దాసుడినైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందాను. ఓకేనా. ఆ టైంలో 32వ వచనంలో ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన ఏసేపు ఎముకలను షెకెంలో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుడి వద్ద కొనిన చేని భాగంలో వారు పాతి పెట్టిరి. అవి ఏసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యంగా ఉండను. ఇప్పుడు సమాధి కార్యక్రమం అయిపోయింది. ఎక్కడ పాతి పెట్టిండ్రు,
షెకెంలో పాత పెట్టేసింది. అది యాకోబు 100 వరహాలకు ఇచ్చి కొన్నటువంటి ఆ భూమిలో ఎప్పుడు ఈ సమాప్తం అయిపోయింది? అంతిమ యాత్ర ఎప్పుడైపోయింది? యెహోషువ చనిపోయే టైంకి. అంటే ఆయనకి ఎన్నేళ్ళు అప్పటికి? 110 సంవత్సరాలు ఉన్నది. అంటే ఇప్పుడు ఇజ్రాయేళ్ల కాలం యాత్ర చేసినప్పుడు ఆయనకు ఒక 40 ఏండ్లేమో ఉండే. ఎందుకంటే కాలేబు వయసు అక్కడ రాసినది నేను చూశాను. ఆయన అంటాడు, నాకు అప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు, అయినా నా కంటి చూపు ఇంతవరకు కూడా కొంచెం కూడా తగ్గలేదు, నా బలం అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది అని ఆయనకు 80వ సంవత్సరం ఉన్నప్పుడు చెప్తాడు. అంటే కాలేబు యెహోషువ దాదాపు ఒకే ఏజ్ వాళ్ళు అయి ఉంటారు. అంటే అప్పుడు 40 ఏళ్ళు అంటే ఇప్పుడు 110 అంటే ఎన్ని ఏళ్ళు అయింది? 70 ఏళ్ళు అయింది. అంటే ఆ 440 ఏళ్ళు ఈ 70 ఏళ్ళు కలిస్తే ఎంత అవుతుంది? 510 సంవత్సరాలు. అంటే దాదాపు 500 సంవత్సరాలు వీళ్ళు ఏం మోసిండ్లు? ఏసేపు ఎముకలను మోసుకొని శవాపేటికను మోసుకొని వచ్చింది. 500 ఏళ్ళ తర్వాత ఇక్కడ పాతి పెట్టిండ్లని రాస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏమైపోయింది? కనాన్ దేశం స్వతంత్రించబడింది. అంటే ఈయన సొంత దేశంలోకి వచ్చిండు అన్నట్టు. అంటే ఏంటిది? కనాన్ అంటే పరమ కనాను, పరమ యెరూషలేం. అంటే ఏంటిది? పరలోకం. అంటే మన యాత్ర ఈ భూమి నుంచి చేసి పరలోకం వెళ్ళేంత వరకు గుర్తుపెట్టుకునేటట్టు ఇది ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళకి కనాను స్వతంత్రింపజేసేంత వరకు ఏసేపు ఎముకల్ని అట్లనే ఒక గుర్తులాగా పెట్టిండు దేవుడు. ఇప్పుడు మనం చూద్దాం, కొత్త నిబంధన గ్రంథాలకు వెళ్దాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఇప్పుడు యేసు ప్రభు మనకి ఏంటిది అట్లా పెడుతున్నాడు ఒక గుర్తుని అంటే, ఆయన రొట్టె ద్రాక్షరసం చూపించి ఆయన ఏం చెప్తున్నాడు? ఇది నా శరీరము, ఇది నా రక్తము. ఇది ఏమని చెప్తున్నాడు? నా తండ్రి రాజ్యంలో అంటే పరలోకంలో ప్రవేశించేంత వరకు నేను మరలా త్రాగను. కానీ దీన్ని ఏం చేయమంటున్నాడు అంటే, ఇదే మాటని పౌలు 11వ అధ్యాయం 23వ వచనం 1వ కొరింథీ చదువుదాం. ఇదే వచనాన్ని ఎత్తి పౌలు చెప్తాడు. పౌలు ఏం చెప్తాడో చదవండి. 1వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. అంటే ఈ పౌలుకి ఎక్కడి నుంచి వచ్చిందంట? ప్రభువు నుంచి వచ్చింది. ఈయన సొంత సంస్కారం కాదు, ఇది కార్యం. చెప్పండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడం చెప్పాను. అంటే యేసు ప్రభు శిష్యులకి ఏం చెప్పిండో ఆ పౌలు భక్తుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సేమ్ అక్కడ ప్రభు ఏం మాటలు మాట్లాడిండో అదే మాటలు మాట్లాడుకుంటూ ఏమంటున్నాడు? ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిలోని త్రాగునప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? అంటే ఎవరిని? పౌలునా? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయడం అని చెప్పాడు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభువు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు అని ఉన్నది. అంటే ఎప్పటి వరకు? రెండో రాకడ వరకు. ఓకేనా? ప్రభు వచ్చే వరకు అంటే ఏంటిది? అంటే ఆ రెండో రాకడ వరకు ఏం చేయాలంటే మనం యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందాలి, ఆయన మరణాన్ని ప్రచురించాలి. అంటే ఇప్పటివరకు మనకి కార్యక్రమం వీళ్ళు కనాన్ దేశానికి ఎంటర్ అయ్యేంత వరకు ప్లస్ కనాన్ దేశాన్ని స్వతంత్రించుకునేంత వరకు ఏసేపు ఎముకల్ని ఎట్లయితే తీసుకొని వచ్చిండో, ఈ టైంలో మనకి కొత్త నిబంధనలో దేవుడు ఏం చేసిండంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనకిచ్చేసి ఏం చెప్పిండు? దీన్ని ఎప్పటికీ పుచ్చుకోమని చెప్పిండు. అపోస్తుల కార్యంలో ఉంటుంది
ఇంకొక చాలా ప్లేస్లలో ఉంటుంది. వాళ్ళు ఏం చేసిందంటే ప్రతి దినము దేవాలయంలో కూడుకొనుచు అని రాసి ఉంటుంది. 20 అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 46వ వచనంలో ప్రతి దినము వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అని ఉంటుంది. అక్కడ పైన వచనాలలో ఏమున్నది? వాళ్ళు బాప్తిజం తీసుకున్నారని ఉన్నది. ఎప్పుడు 41లో ఏమనున్నది? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడేది. అంటే ఆ రోజు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు 3,000 మంది ఏం చేస్తున్నారట? ప్రతి దినం తప్పకుండా, తప్పిపోయిన ఎప్పుడైనా తప్పిపోకుండా ఏం చేసినట్ట? దేవాలయంలో కూడుకొనుచు ఏం చేసిండ్రు? రొట్టె విరుస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకొక దగ్గర కూడా ఉంటుంది రొట్టె విరుస్తున్నారని. ఎక్కడైనా కూడా దేవుని యొక్క ఎమ్మాయి గ్రామంలో శిష్యులకు పోయి వాళ్ళ రొట్టె విరిచినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయని ఉండేది. అంటే రొట్టె విరచడం అనేది ఒక సింబాలిక్ కాకుండా యేసు ప్రభువునే అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఆయన శరీరం అని చెప్పింది. రొట్టె అంటే ఏంటిది? ఆయన శరీరం. ఈ పాత్రలోనిది ఏంటిది? అది యేసు రక్తం. ఈ శరీరము రక్తము మనం ఎల్లప్పుడూ కూడా ఆ సంస్కారం చేస్తూ ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని ప్రచురించాలన్నది. అంటే సువార్త చెప్తా ఉంటాం అన్నట్టు. ఎప్పటిదాకా చెప్తామన్నది? ప్రభు వచ్చేంత వరకు ఇది జరగాలి. అంటే మనం పరమ కణాన్లో ప్రవేశించేంత వరకు, నా తండ్రి రాజ్యంలోకి వెళ్ళేంత వరకు అని రాసిందే కదా యేసు ప్రభు అన్నాడు. ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడు? ప్రభు వచ్చేంత వరకు. అంటే మనం కూడా ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునేంత వరకు ఈ సంస్కారాన్ని మనం చేస్తూ ఉంటాం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నా పిల్లవాడు అడుగుతాడు అనుకో, ఏమని? నన్ను చాలాసార్లు అడిగిండు, మీరు ఆ రొట్టె ద్రాక్షను తీసుకుంటారా, నాకెందుకు ఇవ్వరు అని అడుగుతారా? అడగరా? అడగంగానే మనం ఏం చెప్తాం? దాని సంగతులు ఏంటో చెప్తా ఉంటాం అన్నట్టు. అంటే దేవుని యొక్క మాటలు చెప్తా ఉంటాం వెంటనే. అంటే అక్కడ సువార్త ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఇది పాపాలు క్షమించబడి యేసు రక్తంలో కడగబడిన వాళ్ళే ఇది పుచ్చుకోవడానికి అర్హులు. బాప్తిస్మం తీసుకోవాలి, మనం పరిశుద్ధ రక్తంలో కడగబడాలి. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే మనం పరలోకం వెళ్ళడానికి. అంటే అప్పుడు మా కొడుకు ఏమనాలి అంటే, మనది ఈ దేశం కాదా? కాదు. మన భారతదేశం కాదా? అంటే పుట్టిది భారతదేశమే. పాకిస్తాన్ కాదా? మనం ఇక్కడే ఎప్పటికి ఉంటామా? ఈ భూమి మనది కాదా? కాదు. మనం కొత్త భూమి, కొత్త ఆకాశంలోకి వెళ్ళేటోళ్ళం. మనం పరలోకానికి వెళ్ళేటోళ్ళం. ఇక్కడ ఉండేసి ఇక్కడనే ఆస్తులు సంపాదించుకొని ఇక్కడనే పాతి పెట్టేటోళ్ళం కాదు. మనం ఎక్కడికి వెళ్ళేటోళ్ళం? మనం పరలోకం వెళ్ళేటోళ్ళం అని ఆయనకు చెప్తా ఉంటాం. ఎందుకంటే పుట్టిన పిల్లలకి మనం రొట్టె ద్రాక్షరం ఇయ్యం కదా. అప్పుడు రొట్టె ద్రాక్షరం తీసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎందుకు ఇది తీసుకుంటున్నారు, నాకెందుకు ఇయ్యరు, నాకు కొంచెమని ఇయ్యచ్చు కదా. మా రూత్ అడిగేది, ఒక్క చిన్న ముక్కి నాకు కొంచెం ఇంత అంది అని అడిగేది. అంటే అట్లా కాదు తీసుకునేది, నువ్వు మారు మనసు పొందు మరి అని అడిగేది. నువ్వు అప్పుడు నీ పాపాలను ఒప్పుకుంటా? సరే ఒప్పుకుంటాను. నువ్వు అట్లా కాదు, మళ్ళీ నిజంగా ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి, క్షమించబడాలి, రక్షణ పొందాలి, బాప్తిజం తీసుకుంటే నీకు కూడా ఇస్తారు అని చెప్తే, ఓహో అందుకోసం ఆదివారం వాళ్ళకి ఏమనిపిస్తా ఉంటుంది, ఇది నా అన్ని ఇస్తాను నాకు, కానీ ఇది ఒకటి ఇస్తలేరు ఎందుకు? బర్త్డేకి వస్తే కేక్ అందరికి ఇస్తాను, ఇది కూడా ఇస్తాను, కానీ ఇది ఎందుకు ఇస్తలేరు కదా? అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కీరకాయ బాగానే ఉంది, దోసకాయ బాగానే ఉంది, మన్నా బాగానే ఉంది, ఈ శివపేటకి ఏంటిది అని అడుగుతారు. అందులో నేను చర్చికి పోతే ఒకటి వింతగా ఉండేది ఏంటిది మిగతా వాళ్ళకి. ఇప్పుడు ఎమ్మెల్యేని తీసుకొచ్చి కూర్చుని పెడితే ఆయన కేక్ కోసి కట్ చేసి ఇస్తావు, రొట్టె ద్రాక్ష ఇస్తావా? ఇయ్యం. అది మాత్రం కుదరదంటాం. నువ్వేం చేసి నీ తలకాయ కోసినా ఇవ్వు కదా, ఇస్తావా? కాబట్టి మనం ఏం చేయాలి, మన పిల్లలకి ఇది నేర్పించాలన్నట్టు. ఇది ప్రభు యొక్క శరీరం, ఇది ప్రభు యొక్క రక్తం, ఇది దీంట్లో మనం లోపల మనం కలిగి ఉంటాం మనం. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. అందులో దీని గురించి ఏమని రాసి ఉన్నదంటే, అప్పుడు దేవుడు అక్కడున్న శిష్యులకి చెప్తా ఉంటారు. 6వ అధ్యాయం 53. కావున యేసు ఇట్లనను, 6వ అధ్యాయం 53, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమున ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన శరీరం ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అప్పుడు ఏమవుతాడట, దేవుడు మన లోపల నివసిస్తాడంట.
మనం ఆయన యందు నివసిస్తాం. అంటే మనం ఏమైపోతాం? మమేకం అయిపోతాం అన్నట్టు. ఆ మమేకం అయిపోయి దేవుడు మనము ఒక్కటైపోతాం అన్నట్టు. దేవునితో మనల్ని ఐక్యపరిచేది. ఇప్పుడు ఇలా ఐక్యపరచబడినప్పుడు ఏమైపోతాం? మనకి ఎప్పటికీ ఆయన యొక్క మరణాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే నా కోసం ఆయన సిలువలో చనిపోయిండు, నా పాపముల కోసం ఆయన సిలువలో మృతి పొంది మరలా లేచిండు అనేది మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాం అన్నట్టు. ఇదన్నీ ఏం చేస్తాం? మళ్ళీ ప్రచురిస్తామని ఉన్నది. ఇతరులకు సువార్త కూడా చెప్తాం. అంటే మనకు జరిగిన ఈ కార్యాన్ని మనం ఆటోమేటిక్గా నా పిల్లలకు చెప్తా అన్నట్టు, నా పిల్లలకు చెప్తా ఉంటా, మా అన్నదమ్ములకు చెప్తా ఉంటా, మా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తా ఉంటా. అంటే ఎవరైనా నా ఫ్రెండ్ని ఇక్కడ తీసుకొస్తే అందరికీ ఇచ్చేదాన్ని ఫ్రెండ్కి ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. అప్పుడు ఏం చెప్తాం మనం? ఇది ఎందుకు తీసుకుంటున్నాం అనేది మనం చెప్తాం అన్నట్టు. అందుకే ఈ యొక్క ప్రభువు యొక్క బల్ల సంస్కారం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం పరలోకం వెళ్ళేంత వరకు చేయాల్సినటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని బట్టి మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇంట్లో కనుక ఎప్పటికీ ప్రభు బల్ల సంస్కారం ఉందనుకోండి, మనం అప్పుడు దాన్ని పెట్టుకొని మొగిలి రేకులు సీరియల్ చూస్తామా? ఇక్కడ రొట్టె ద్రాక్షరసం ఇక్కడ పెడతాం ఇంట్లో, ఎందుకంటే ఇక్కడ ఇంటింటా విరిచనని ఉంటుంది కదా. ఇక్కడ పెట్టేసి ఆడ టీవీ ఆన్ చేస్తూ ఆడ మొగిలి రేకులు వస్తూ ఉంటుంది, ఇక్కడనేమో రొట్టె ద్రాక్షరసం ఉంటుంది. ఉంటుందా? అయితే ఇదన్న పోవాలి, అయితే అదన్న పోవాలి, అదన్న వేలాలి అయిపోతుంది కదా. ఇది పెట్టుకొని సినిమా పోదాంపా అంటామా? పాం. ఇది పెట్టుకొని కొట్లాడదామా? అందుకే దేవుడు ఆ నిర్ణయం చేసిండు. అంటే అఫ్కోర్స్ ఐగుప్తులు అవి కూడా చేసిండు. ఎవరు ఇజ్రాయెల్లో ఏం చేసిండు? శవపేటికని పెట్టుకొని కూడా అవన్నీ అన్నారు. అంటే అనేటోళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ యేసేపు సమాజం ఎలా ఉన్నది? కొంతమంది మీద పరిశుద్ధాత్మ రాలిండి, 70 మంది మీద ఉంటుంది. వాళ్ళంతా ఎలా ఉన్నారు? కాలేబ్ ఎలా ఉన్నాడు అంటే కొంతమంది గ్రహించిండు ఇది నిజమైన దేవుని యొక్క పిలుపు, ఇది దేవుని దర్శనం మనకున్నది, మనం కనాన్లో ప్రవేశిస్తామని. అందుకే వాళ్ళు రెండు జాతుల వాళ్ళు మాత్రమే, వాళ్ళ పిల్లలు వీళ్ళ సంతతి వాళ్ళు మాత్రమే పోయినని ఉన్నది కదా. కాబట్టి మనం కూడా ఇది అన్నీ పెట్టుకొని తప్పులు చేయమా అంటే చేసేటోళ్ళు ఉంటారు అట్లా కూడా. కానీ ఇది కనీసం ఏం చేస్తూ ఉంటుంది? మనకి ప్రభు వల్ల మనకి ఎప్పటికి గుర్తు చేస్తూ ఉంటుంది. యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయిండు, సీరియళ్ళ కోసం కాదు, సీరియల్ చూసడానికి కాదు, అబద్ధాలు ఆడడానికి కాదు, మళ్ళా పాపాలు చేయడానికి కాదు. ఆల్రెడీ పాపానికి వెల చెల్లించిండు. కాబట్టి ఈ యొక్క ప్రభు బల్ల సంస్కారం మనం ఎప్పటికి చేస్తూ ఉంటే మనం పాపం అనేది చెయ్యకుండా ఉండేటువంటి అవకాశాన్ని కూడా దేవుడు ఎప్పటికి కల్పిస్తూ ఉంటాడు. అంటే మనం పాపం అనే దాని జోలికి వెళ్ళకుండా ఎప్పుడు మనకి అది కనిపిస్తూ ఉంటుంది. ఏంటిది? ఇగో యేసు ప్రభు నా శరీరం నా కోసం విరవబడింది, ఇగో యేసు ప్రభు రక్తం నా కోసం కార్చబడింది, కాబట్టి ఇంకా నేను ఐగుప్తు జోలికి వెళ్ళను, ఐగుప్తు వైపు నేను తిరగను, ఐగుప్తు పాపంలో నేను చేయను. కాబట్టి అప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు యెహోవాని సేవించినేడేలా నీ భోజనము, నీ పానము, నీ ఆహారం ఆశీర్వదించబడుతుంది, ఆ ఐగుప్తు రోగం నీ నుంచి తొలగిస్తా అని చెప్తాడు. అంటే ఎలాంటి రోగాలు ఉన్నా కూడా అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఇది కనుక సరిగ్గా చేస్తే మనం దేవుడు చెప్పినట్టు మనం నడుచుకోవడానికి దేవుడు పెట్టిన ఒకటి శ్రేష్టమైనటువంటి సంస్కారం ఇది. కానీ చాలామంది ఇది నిర్లక్ష్యం చేస్తారు. ప్రభు వల్ల తీసుకోవాలంటే నేను అంతా మడిగట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి, ఇవాళ ఏమి చేయకుండా ఉంటే ఇవాళ ఒకరోజు తీసుకుంటా, మరి రేపేం చేస్తావు కదా. కొంతమంది వారానికి ఒకసారి తీసుకుంటారు, కొంతమంది నెలకోసారి తీసుకుంటారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నామంటే సాతాను యొక్క అదొక కుట్ర అన్నట్టు. మనం కనుక ఇవి తీసుకోకపోతే మనం ఎప్పటికీ దేవుని జ్ఞాపకం చేసుకోము. ఎందుకంటే ఇది చేసినప్పుడల్లా అది గుర్తుంచుకో అని చెప్తాను. ఇది చేసినప్పుడల్లా ఏంటిది? మనం ప్రభువుని గుర్తుంచుకుంటా అంటాం. ఇది చేసినప్పుడల్లా ఏం చేస్తాం? ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ఉంటాం. ఇది చేసినప్పుడల్లా ఏం చేస్తాం? మనం సువార్త చెప్తూ ఉంటాం. ఇది చేసినప్పుడల్లా పరలోకానికి వెళ్తామన్న జ్ఞాపకం మనకు ఉంటుంది. మనం ఈ దేశవారం కాదు, మనం పరదేశం, మన యాత్రికులం. మనం పోవాల్సింది ఎక్కడికి? ఆ పరమ కనాన్ అనే దేశానికి, పరలోక దేశానికి. ఇక్కడ వాళ్ళం కాదు అనేది ఎప్పటికీ గుర్తు చేస్తుంది కదా. ఇట్లా మనం గుర్తు చేయొద్దు. గుర్తు చేయకపోతే మనం పాపం చేస్తాం. అందుకే సాతాను యొక్క కుట్ర అన్నట్టు. కాబట్టి మనం అది చేయకుండా శుభ్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతాన్ని పంపించేసి సంవత్సరానికి ఒకసారి తీసుకుందాం, జనవరి 1 తీసుకుంటూ ఉన్నారు కొంతమంది, తెలిసిందా? ఇక సంవత్సరం పాపాలను ఒకేసారికి అడిగేసి ఆడ పడేద్దాం, మళ్ళీ సంవత్సరం అంతా ఫ్రీ, మనం మళ్ళీ డిసెంబర్ 31 కలుసుకుందాం అనుకుంటూ వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? కొంతమంది నెలకు ఒకసారి కలుసుకుందాం అంటోళ్ళు ఉన్నారు, కొంతమంది చూద్దాంతి అనేటోళ్ళు. ఒక్కసారి తప్పిపోయింది అనుకో ఇంకేమైపోతుంది, మధ్యలో వస్తే మరి కదా. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఒకటి నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ పోయి చూసింది ఎవరు? మరియా చూసింది. మరియా ఒక మాట అంటది, అది నాకు ఎప్పటికీ వింతగా అనిపిస్తుంది.
ఆయన దగ్గరికి పోయి యాక్చువల్గా యేసుప్రభునే చూస్తే కానీ ఆమె యేసుప్రభుని గుర్తుపెట్టదు. గుర్తుపట్టాక ఒక తోటమాలి అనుకొని, అయ్యా నువ్వు ఏమైనా ప్రభు శరీరం చూసినావా, నేను ఆ శవం ఎక్కడన్నా ఎవరో ఎత్తుకపోయినా అలా లేదు, ఒకవేళ నీకు దొరికితే చెప్పు, నేను ఆయనని మోసుకొని పోతా అంటది. నాకు ఇప్పుడు ఇదే గుర్తుకొచ్చింది, ఏసేపు శవపేటికని వీళ్ళు మోసుకొని పోయింది కదా, అట్లా నేను మోసుకొని వెళ్తా అంటే ఆయన చనిపోయినా పర్లేదు, అంటే లేస్తాడు అన్న నిరీక్షణ ఆమెకు లేకుండా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ శవమైనా పర్వాలేదు నేను ఆయన తీసుకొని వెళ్తా అనుకునేది. అంటే మనం చాలాసార్లు ప్రార్థనలకు జవాబిస్తేనే యేసయ్య, జవాబు ఇవ్వకపోతే యేసయ్య కాదు. అంటే ఈమె నిర్ణయం ఎలా ఉంది? యేసుప్రభు శవం మాట్లాడుతుందా? శవం అయితే మాట్లాడదు. మధ్యలో అయితే 2-3 రోజులు గ్యాప్ ఉంది కదా, శుక్రవారం నుంచి ఆదివారం దాకా ఆ సైలెంట్ పీరియడ్లో ఉన్నప్పటికి కూడా నాకు యేసుప్రభు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారు? ఈ అగ్నిని చల్లార్చడానికి రక్షించడానికి దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు, నేను మాత్రం నీ బొమ్మకు మొక్క అని చెప్తుంది. ఇప్పుడు ఈమె కూడా ఏమంటుంది? యేసు ప్రభువు మాట్లాడట్లేదు, శవంలాగా ఉన్నాడు అనుకుంటాంది ఈమె. యాక్చువల్గా లేచిండు, కానీ ఈమెకు అది గ్రహింపు లేదు. శవమైనా పర్లేదు నేను ఎత్తుకొని పోతా, ఎందుకంటే యేసు ప్రభువుని ఎంత ప్రేమిస్తుంది అన్నట్టు ఈమె. ఆయన జవాబు ఇవ్వకున్నా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన మా రాజు, మాకు ఆయన్నే, ఆయన తప్ప మాకు ఇంకొక రాజు లేడు, ఆయన తప్ప మాకు ఇంకొక దేవుడు లేడు, ఆయన తప్ప ఇంకొక ప్రభువు లేడు, ఆయన మాట్లాడకపోయినా పర్వాలేదు, శవాన్ని అయినా నేను తీసుకొని పోతా అంటు. అంటే ఎంతటి సమర్పణ కలిగినటువంటి స్త్రీ ఆమె కదా. మన ప్రార్థనకి ఒక 2 నెలలు లేట్ అయితేనే మనం తల్లడిల్లిపోతూ ఉంటాం కదా. ఈ మంత్ శాలరీ రాకపోతేనే మనం అయిపోతూ ఉంటాం కదా. అంటే మన బతుకు దేని మీద ఆధారపడినట్టు? డబ్బుల మీద ఆధారపడిందా కదా? కాదు కదా. మన ఆధారం అంతా యేసుప్రభువే. యేసుప్రభువు మీద ఆధారపడి చెడిపోయిన వాడు ఎవడు ఉండడు. యేసుప్రభువుని నమ్ముకొని బాగుపడని వాడు ఎవరు ఉండరు. కాబట్టి ఆ యేసయ్య యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం ఎల్లప్పుడూ పాలు పంపులు పొందుకుంటూ ఆ పరమ కణాల్లో మనం ప్రవేశిస్తాం. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించును గాక. ఆమె థ్యాంక్ యూ బ్రదర్, చాలా వందనాలు. చక్కని నా మాటలను మనం విన్నాము. ప్రారంభం కొంచెం మీకు అటు ఇటుగానే ఉండవచ్చు, కానీ ముగింపులోనికి వచ్చిన తర్వాత మన జీవితం ఏంటనేది అర్థమవుతుంది. హల్లెలూయా.